శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నారాయణం స్మృత్య వరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 610వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వం శాంతి సప్తకములోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసక పర్వములో పంచమ ఆఖరి ఆశ్వాసము, పేజీ నంబరు 814, 415. ఇప్పుడు ధర్మాలు ధర్మ సూక్ష్మాలు గురించి చెప్తున్నారు. అయ్యా, రేపు రథ సప్తమి. మనము చెప్పే సమయానికి అష్టమి కూడా ఉదయం కూడా వచ్చేస్తుంది. తర్వాత మహాదేవుడు దయ. ఇదిగో ఇంకా ఈ ఆనుశాసక పర్వాన్ని చివరిలో భీష్మాన్ని ఒక మహానుభావుడు వసు వంశు మళ్ళీ పుట్టి జీవితాంతము కష్టాలు అనుభవించారు. ఏ రోజున ఆయనకు సుఖం అంటే ఉంటుంది. కానీ ధర్మం కోసం నిలబడ్డాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం. తను ఒక్కడు తలుచుకుంటే మొత్తం కౌరవుల్ని ఒకే దెబ్బలో లేచి పారేసి పాండవులు రాజ్యం ఇచ్చాడు. సింహాసనాన్ని కాపాడుతాను. ఆ సింహాసనంలో ఉన్నది ఎవరైనా సరే ఈ మాటకి కట్టుబడి ఎన్నో అవమానాలు భరించారు. ఒకటి కాదు, కర్ణుడైన, దుశ్శాసనుడైన, దుర్యోధనుడైన, శకుని అనునయిస్తూ వినయంగా ఉంటూ ధృతరాష్ట్రుడైన ఎన్ని అవమానాలు. సరే, ఇప్పుడు మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అనవిని యుధిష్ఠిరుడు, నా మనం ఇప్పుడు మీరు చెప్పు మాటల సందేహ నిరూఢమయ్యి ధర్మము కనుగొనవలయుటకు బహుముఖత్వము కలిగింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలని, ధర్మాల గురించి చెప్పినటువంటి మాటల్ని విన్న తర్వాత నా మనసులో అనేకమైనటువంటి సందేహ పరంపరలు పుడుతున్నాయి. అసలు ఏది ధర్మం? ఎందుకంటే ధర్మం అనేటువంటిది ఒక పెద్ద సాగరం అండి. నువ్వు దాంట్లో పడితే తీరం చేరడం చాలా కష్టం. అందుకని ఇప్పుడు ఈయనకి సందేహ పరంపరలు వస్తున్నాయి. అది సరే. అందుకే ఒకటే నమ్ముకోవాలి, ఒకదానే నమ్ముకోవాలి. అది సరే. కందవచ్చు. అది పారంబులేని ధర్మాచారమున. ఈ ధర్మాచారం అనేటువంటిది ఏంటి? తీరం లేనటువంటి సాగరం లాంటి అటువంటి ఈ ధర్మాచారమున మునుగు మాదృశ తీరం పెట్టిదని తెలివార భవాదృశుల ఒక తీరము లేనటువంటి ధర్మం అనేటువంటి సాగరంలో మునిగిపోతున్నటువంటి మాలాంటి క్షుద్రులకు, అంటే అల్పులము, అపరాధం తెలియడం మాకు ఇగో నాయనా ఇటు వెళ్తే తీరం వస్తుందిరా అని చెప్పగలిగినటువంటి భవాదృశులు మీలాంటి వాళ్లే మాకు జ్ఞానబోధ చేయాలి. గంగా తనయ
ఓ భీష్మాచార్య. ఎందుకనంటే ధర్మాల గురించి నువ్వు తెలుసుకుంటే ఎన్ని ధర్మాలు ఉన్నాయండి. వేద ధర్మం, అనుధర్మం, ఇలా ధర్మ పరంపరలు ఒక్కొక్కసారి ఒక ధర్మానికి ఇంకొక ధర్మానికి పరస్పర విరుద్ధంగా ఉంటుంది. మరి అప్పుడు ఇది పాటించాలా అది పాటించాలా, ఇలా మనం ఈ ధర్మ పరంపరలో చిక్కుకుపోతాం. కాబట్టి మాకు తీరం తెలియకుండా మునిగిపోతున్న మాకు తీరం చూపించేటువంటి తెలివి గలవాడు మీరు ఒకళ్ళే. నమస్కారం. సరే, ఆగమోక్త విధంబు. ఇప్పుడు ధర్మం తెలుసుకోవడానికి 3 మార్గాలు. ఆగమోక్త విధం అంటే వేదములు చెప్పినటువంటి విధం. 2 ప్రత్యక్షము అంటే అక్కడ ప్రత్యక్షంగా తెలుస్తుంది, అది కనుగొనబడుతుంది. అంటే కళ్ళ ముందర ఉన్నటువంటి ప్రత్యక్షం అంటే కళ్ళ ముందర తెలుసు. 3 సమాచరణము అంటే దాన్ని చక్కగా సమ్యక్ ఆచరణ అంటే ధర్మాన్ని చక్కగా ఆచరించవలెను అనే 3 ఉన్నాయి ఇక్కడ. ధర్మాచరణలో వేదము చెప్పిన విధముగాను, ప్రత్యక్షము, సమాచరణ. పృథగ్విధ వ్యాకులములు ధర్మ సూక్ష్మత ఇమ్మూట తథ్యమిట్టిదనగరాని అట్లున్నది అనగ చరిత్ర. అంటే పాపము లేని చరిత్ర. ఈ 3 వేదోక్తమైంది పాటించాలా, ప్రత్యక్షంగా ఉన్నది పాటించాలా, మనము భాగంగా మన పెద్దలు ఆళ్ళు ఉన్నది పాటించాలా అనేటువంటి దాంట్లో ఒక్కొక్కసారి ఈ 3తో ఒకదానితో ఒకటి పెనుగులాట పడి మనం ఈ 3 మధ్యలో పద్మవ్యూహంలో చెప్పుకున్న అభిమన్యుడిలాగా అయిపోతాం. ఆయన వల్లే కానీ అదంతే. మనం ఏమి పాటించాలి, ఏమి చెయ్యాలనేది మనకు అర్థం కాకుండా ఉంటుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడిగారు. అంటే ఆయన ఏం చెప్పారంటే ఆపగేయుడు ఆప అంటే చెప్పారు నీటి అంటే గంగా తనయుడైనటువంటి ఆ భీష్మాచార్యుడు కుంతి కొడుకుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజుతో ఇలా అంటున్నారు. ఇవి 3 తెరంగులు అయినా నువ్వు చెప్పింది నిజం. ఏది ఆగమోక్త విధానం అంటే వేదోక్తమైనటువంటి మార్గం. 2 ప్రత్యక్షం. 3 సమాచారం. ఈ 3 ఎవరైనా ధర్మం తెలుసుకోవడానికి ఈ 3 తప్ప ఇంకో వేరే మార్గం లేదు. ధర్మము సూక్ష్మత నిశ్చయింప అంటే ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే, దాన్ని నిశ్చయించాలంటే ఈ 3 మార్గాలు, 4వది లేదు. నిశ్చయింప ముఖ్య పదంబులు తివిరికొని ఇవియే చూచుట అవనీశ్వర పూర్వమునుల యందు కలుగుట. అంటే పూర్వమునులు ముందర ఉన్నటువంటి మునులు గాని మనం ఎప్పుడైనా ధర్మం వచ్చినప్పుడు ఈ 3టిని గాని 3టిలో ఒకదాన్ని గాని ప్రమాణంగా పెట్టాలి తప్ప ఇంకోటి 4వ మార్గం లేదు అని చెప్పేశారు. 4వ మార్గము లేదు అని చెప్పారు. తర్వాత అనుమానింపకు ఇప్పుడు ఇంకా చెప్తున్నారు. అనుమానింపకు మందుండును అనుమానింపకు మందుండు అంటే ఒక గుడ్డివాడు లాగాను. నిస్సంకాత్ముడు అంటే ఎప్పుడు అనుమానం, అనుమానింపక అంధుండును, ఎప్పుడు శంకాత్ముడును, జడుడు. అంటే ఇప్పుడు ఏదైనా ఇది చెయ్యాలా చేయకూడదా, ఒకడు మూర్ఖుడు, ఇంకోటి గుడ్డివాడు. అలా నువ్వు కర్మాన్ని తెలుసుకుని అనుసరించు, అనుష్ఠించు అని చెప్పారు గంగా తనయ్య.
జననాథ జగన్నాథ ఏను పలికెద విని ఏను పలికెద విని దృఢముగా నూదు దృఢముగా నీదు ఇంకో వేయనేవా నాన్న నువ్వు ఇప్పుడు ఏమన్నావు అదయా నువ్వు చెప్పిన కొద్దీ నాకు సందేహాలు పెరుగుతున్నాయి. నువ్వు చెప్పిన కొద్దీ నాలో సందేహాలు పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతున్నాయి? ఇది చేయాలా అది చేయాలి ఇది చేయాలి చేయాలి ఇన్ని అనుమానాలు పెట్టుకుంది. ఎలా పెట్టుకోవద్దంటే ఒక అంధుడిలాగా, ఒక నిశంకుడిలాగా, ఒక చెడులా. ఇక వీళ్ళని మాట్లాడొద్దు. ఇప్పుడు నేను నీకు ఫైనల్ గా కొన్ని ధర్మాలు చెప్పేస్తాను. ఆ ధర్మాలని నువ్వు పాటించు చాలు. ఏ చాలు. నువ్వు మళ్ళీ వీటిలో అంటే పరమసుఖం అంటే ధర్మాల్లో కల్లా పరమ ధర్మాన్ని ఇప్పుడు కృష్ణాచార్యులు వారు చెప్పబోతున్నారు. తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, నాయనా ధర్మరాజా విమలాత్మ అంటే ఏ మాలిన్యము లేని మనసు కలిగిన నువ్వు ఇన్ని ఎందుకు అడుగుతున్నావు? ఎక్కడైనా తప్పు జరుగుతుందేమో అన్న భయంతో అడుగుతున్నావు. నాకు తెలుసు. అందుకే విమలాత్మ ఒక్కటి నీకు మార్గాలు చెప్పేస్తాను. ఏమిటయ్యా పరమ ధర్మాలు అంటే అహింస. అహింస అంటే ఏమిటో నేను పూర్వం చెప్పా. నీ మాట వల్ల గాని చేత వల్ల గాని ఎదటి వాడు బాధపడకుండా ఉండడం, ఎదటి వాడి మనస్సుని గాని శరీరాన్ని గాని నువ్వు బాధపెట్టాలి. అయిపోయింది. ఇదే అహింస. నువ్వు ఎదటి వాడిని కొట్టావు, వాడి శరీరాన్ని బాధ పెడతావు. మాటతో వాడి మనసు బాధపడేట్టు చేసావు, అది హింసే. కాబట్టి పరమ ధర్మం ఏంటంటే అహింస ఒకటి. రెండు దానము. చక్కగా దానాలు చేయి. దానాల గురించి కూడా నీకు విశిష్టంగా అవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ఈత పూర్వం చాలా విశిష్టంగా చెప్పింది. ఏది మనం దానం చేయాలంటే భూదానం కానీ గోదానం కానీ దశ దానాలు షోడశ దానాలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సత్యం నిజం బలం. ఇక్కడ ఉన్నదే ఇక్కడి నుంచి పైకి తీసుకురావాలి. తర్వాత క్రోధవర్జనంబు అంటే కోపాన్ని వదిలేసి చితక్రోధుడివి కా. చేతికి మాటకి కోపం తెచ్చి ఇప్పుడు తుమ్మల్లో పొద్దుకెళ్ళడు మొహం పెట్టాలి. కోపం తెచ్చు. క్రోధవర్జనము ఇవి పరమ ధర్మాలే. ఉత్తమ ధర్మరాశి అంటే అన్ని ధర్మాల్లో కలిగి ఉత్తమ ధర్మరాశి రాశి. అహింస, దానము, సత్యము, క్రోధవర్జన నాలుగు కూడా ఉత్తమ ధర్మం. తర్వాత ఇది ధర్మమునకు పరసీమ. అంటే ధర్మమునకు ఇది పరసీమ అంటే తుది. ఈ నాలుగు నువ్వు పాటించావు అనుకో, నువ్వు అన్ని ధర్మాలు పాటిస్తున్నట్టే. నువ్వు ధర్మాలన్నీ కండతా పట్టేటప్పటికి నీ ఆయువు తీరుకో. నువ్వు ఆచరించే సమయం ఉండదు. కాబట్టి ఇవైతే నువ్వు ఆచరించవచ్చు. ఇప్పటి నుంచి ఏది అహింస, దానము, సత్యము, క్రోధవర్జనం ప్రారంభించండి. ఊరికే వినడం కదా, ఇది ప్రారంభించండి. దీనిని మరుపు మది కంటే మనసుకి బాగా మరిగెట్టి చూడండి. వాడు అబద్ధాలు చెప్పడం మరిగాడరా అంటే బాగా అలవాటు పడిపోయాడు. ఈ నాలుగిటిని నీ మనసుకి బాగా అలవాటు పడేది. నాలుగు ఇది సత్యము, దానము, క్రోధవర్జనము, అహింస. నీ మనసుకు బాగా అలవాటు పడేట్టు చెయ్యి. ఇది ఉత్తమ ధర్మరాజు. ఏమో నువ్వు వేరే అడగదు. ఆయన ఆల్రెడీ చెప్పాడు, నాయన నాకు మాట్లాడే ఓపిక లేదురా, నా ఇంద్రియాలు నా పట్టు తప్పుతున్నాయి. ఎందుకంటే పైగా సూర్యుడు కూడా దక్షిణాయనం చివరికి వచ్చాడు. కాబట్టి ఇన్ని మాటలొద్దు. దీని నుంచి ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న అవుతాయి. ఇవి నువ్వు పాటు అని చెప్పు. తర్వాత ఇంకా చెప్తున్నారు, ఇది ఉత్తమ ధర్మ. బ్రాహ్మణారాధన తత్పరుడవడు అంటే బ్రాహ్మణుల్ని ఆరాధించడం అదే పనిగా పెట్టు.
బ్రాహ్మణుల్ని ఆరాధించటమే పనిగా పెట్టు, అదే పనిగా పెట్టు. తర్వాత తక్కువ ఉండు విచారములు, మిగతా ఆలోచనలన్నీ వదిలేసి తక్కువ ఉండు విచారం, మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ధర్మపుత్ర ఓ ధర్మరాజా అనిన మానసమానందమందనాథుడు అతనికి అతిభక్తి వందనం ఇలా అనేటప్పుడు చాలా ముందు పడిపోయాడు, పరమానంద భరితుడయ్యాడు. పరమానంద భరితుడైపోయి ఎవరు? ధర్మరాజు గారు. పరమానంద భరితుడైనటువంటి ధర్మరాజు ఆయనకి ఎంతో వినయంతో విధేయతతో ఆయనకి నమస్కరించి, ఎవరికి? గంగాతనయుడికి. గంగాతనయుడికి ధర్మరాజు ఇలా అంటున్నారు వచనం. ఎవ్వరు ధర్మంబునెడన సూయ సేయుదురు. తాతయ్య ఒక మాట చెప్పండి. ధర్మం పట్ల ఎవరు అసూయతో ఉంటారు, ధర్మాన్ని ఎవరు పాటించరు, ధర్మం పట్ల ఎవరు కోపం ఈసరించు, ఎవరు దానిని ఉపాసించరు, ఎవరు ధర్మాన్ని అనుష్ఠిస్తారు, అనుసరిస్తారు, ఉపాసిస్తారు, పాటిస్తారు. ఎరింగింపుము వారి పొందగతులను చెప్పమనిన పౌరవోత్తమునకు పురుష సత్తముండు. ఇలా ధర్మాన్ని ఎవరు ఈసరించుకుంటారు, ఎవరు పాటిస్తారు. అనుసరించేటువంటి వాడు ఏ గతికి పొందుతాడు, అనుసరించని వాడు లేదా ఈసరించుకున్న వాడు ఏ గతి. వారి గతులు కూడా నేను వినాలనుకుంటున్నాను, చెప్పవే అనేటప్పటికీ ఆ పూర్వంశములో పుట్టినటువంటి ఉత్తముడైనటువంటి ధర్మరాజు, ఆ పురుష సత్తముడు, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి భీష్మాచార్యుడు, ఆ గంగాతనయుడు ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు శీసపద్యం. వినుము రజస్తమో వికృతుల తగిలిన రజస్తము అంటే రజస్సు తమం వికృతులు తగిలిన మానసంబులు గల మానవులకు కలుగు ధర్మద్వేష అంటే రజోగుణము తమో గుణముల పట్ల మనస్సు ఆకర్షితులైనటువంటి వాళ్ళకి ఈ ధర్మము పట్ల అసూయ కలుగుతుంది. ఆయన పుస్తకం తీసుకొచ్చావా? సుబ్రహ్మణ్యం పుస్తకం వచ్చింది, దొరికిందా? ఏం ఒకసారి ఆ పుస్తకం నేను కూడా ఒకసారి పట్టుకొని ఇస్తాను. ఏం తీసుకొచ్చావు? ఈ బాగా ఎన్ని ఇచ్చావు? ఇవాళ మన చిరంజీవి సుబ్రహ్మణ్యం పెళ్లి రోజు. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఆవిడ పెళ్లి రోజు కూడా ఇవాళే. అది తల్లి కృష్ణమానస బాగున్నామ్మా? ఇవా కృష్ణమానస అమ్మ ఏదో ఒంట్లో బాగాలేదని చెప్పింది. ఒక రోజా? మరి వాళ్ళు ఏదో ఎన్నో రోజులు అన్నట్టు చెప్తారమ్మా. వీళ్ళకి రిపోర్టింగ్ అమ్మాయి బాబోయ్, వీళ్ళ మాట అంటే బీపీలు అలా వచ్చేస్తాయి. ఈ మధ్య మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు. అయ్యా వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు, మన సుబ్రహ్మణ్యము పెళ్లి రోజు, వాళ్ళ ఆవిడ శ్రీలత పెళ్లి రోజు కూడా ఇవాళే. ఆఖరిలో వాళ్ళని దీవించండి. ఆఖరిలో రావయ్యా. ఇదేం పుస్తకం? సంస్కృతం నేర్చుకున్నానండి. విక్టరీ వాళ్ళది. ప్రథమ భాగం స్టార్టింగ్ బేసిక్స్. సరేనా? అమ్మాయి గాజులు కొనుక్కోమ్మా. ఏం కొనుక్కుంటావు? నటరాజానుగ్రహ ప్రాప్తి వస్తుంది. స్త్రీ కొనుక్కోవాలి. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతి విష్ణు 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 విష్ణు. కలుగు ధర్మద్వేష కలనం అంటే ధర్మము పట్ల ద్వేషము ఎవరికి తగులుతుందంటే రజస్తమో గుణములు బాగా ఉన్నటువంటి వాళ్ళు.
అంటే సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళకి ధర్మాన్ని ఆచరించాలి. ఇదేమో ఇది కనిపిస్తుంది. తర్వాత వారలు నరకవాసార్హులు ధరణి వారు నరకావాసార్హులు ధరణీశ. ఓ రాజా, ఈ రజస్తమో గుణాలని ఆధారంగా చేసుకుని ధర్మాన్ని ద్వేషించే వాళ్ళు ఏ గతి పొందుతారనో నరకలోకానికి అర్హులు. నరకలోకానికి వెళ్ళడానికి వాళ్ళు క్వాలిఫైడ్. నరకలోకి వెళ్ళడానికి వాళ్ళు క్వాలిఫైడ్ అన్నమాట. సత్యపరాత్ములు సత్యపరాత్ములు అంటే సత్యమును మాత్రమే పట్టుకుని నమ్మేటువంటి వాళ్ళు. సతతంబు ధర్మము ఉపాసించు సతతంబు ధర్మము ఉపాసింతురు. నిరంతరము వాళ్ళ ధర్మాన్నే పట్టుకుంటారు. ఉపాసన చేయటం ధర్మాన్నితోనే ఉంటారు. వాళ్ళ అడుగు తీసి అడుగు వేస్తే సతంతము ధర్మాన్ని ఉపాసిస్తారు. ఎవరు? సత్యాన్ని పట్టుకుంటారు. అంటే సత్యం అంటే సత్వము, సత్వగుణము అని కూడా అనుకోవచ్చు. తర్వాత ఊర్ధ్వలోకాదివాసమునకు వారు కాబట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి అంటే పై లోకాలకు వెళ్ళడానికి వీళ్ళు సరైన వాళ్ళు యోగ్యులు. వీళ్ళు నరకలోకానికి వెళ్తారు, వీళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. మునుమును పుట్టిన సుతుడు ధర్మము పద్మజనకు పద్మ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి మొట్టమొదట అంటే నారదుడి కంటే సనకాదిని కుమారుల కంటే కూడా వీళ్ళందరికంటే కూడా మొట్టమొదటి ఆయన కొడుకు ఎవరా అంటే ధర్మం. ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడి కుమారుడు ధర్మం. ధర్మము బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. తర్వాత దాని పాక సంపద సుమతలు ఉపార్జితగా దాని పాక సంపద సుమతలు ఉపార్జిత తగనుపాసనము చేయుదురు. తీయ పంటి పరువమాదరించి అది తీయ పంటి పరువమాదరించి తదుపచారమాచరించి వెరము గల అట్టి జనముల ఒక అతనికి ఒక మంచి పండు అంటే చాలా ఇష్టం అనుకుందాం. మామిడి పండు అంటే చాలా ఇష్టం. సరే, మామిడి పండు అంటే ఇష్టం అంటే మామిడి పండు అంటే ఇప్పుడంటే మనం సిటీలో ఉన్న వాళ్ళని కొనుక్కు తింటున్నాం. మరి ఒకప్పుడు వాళ్ళు పల్లెటూరులో ఉన్నవాడు వాళ్ళు మామిడి పండు రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఈ మామిడి పండు అది వచ్చేందుకు దానికి ముందరే దానికి నీళ్లు పెట్టడం, దానికి ఏది పురుగు పట్టకుండా చూసుకోవడం, దానికి ఇంకే విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం, ఆ పండు కోసి అది మగ్గే వరకు పండే వరకు ఆ తర్వాత కదా తింటాడు. అదే దాని రుచి తినాలంటే నువ్వు ఇంత కష్టపడితే కానీ చివరికి ఆ పండు తినలేవు. అదే విధంగా ధర్మము యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాలి అంటే ధర్మాన్ని మొదట నువ్వు ఉపాసించాలి. ఎలాగా? తీయ పండుని తినటానికి అలవాటు పడినటువంటి వాడు ఆ పండు పక్వ దశకు వచ్చే వరకు దాన్ని ఎలా కాపాడుతాడో అలాగే ధర్మము ఫలము అంటే పక్వ దశ వచ్చే వరకు నువ్వు కాపాడాలంటే ఏం చేయాలి? అనుష్ఠించడం అనుసరించడం పాటించు. అలా నువ్వు పాటించగా నువ్వు ధర్మ ఫలాన్ని అనుభవిస్తావు. నువ్వు ఇవాళ నాటి రేపు నీకు కాయ కావాలంటే, నీకు పండు కావాలంటే వస్తుంది? రాదు కదా. నువ్వు దాన్ని ఎంతో కాపాడాలి. ముందర నువ్వు దాన్ని కాపాడాలి. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే దాన్ని రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తారు. నిన్ను రక్షించగల ధర్మము తనని తను రక్షించుకోలేదా? రక్షించుకోలేదు కనుక నువ్వు నన్ను రక్షించాలి. నువ్వు రక్షిస్తే వాటిని నేను రక్షిస్తాను. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ప్రిన్సిపల్. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మీ ఇంటికి కాపలాగా ఒక కుక్కను పెట్టుకో. దానికి నువ్వు సరైన ఆహారం పెట్టాలి. ఫస్ట్
దానికి ఆధారం పెట్టకుండా ఓహో డొక్కలు డోర్ ఉన్నట్టు చేసేవారు అది నిండింగ్ కాకూడదు. అలాగే మిలిటరీ ఉంది, మనం రక్షించాలి. వాళ్ళకి మంచి ఆహారము, వాళ్ళకి అన్ని నువ్వు సరిగ్గా పెట్టాలి. పెడితే అప్పుడు నువ్వు పెట్టుకోవచ్చు కదా. అలా పెట్టలేదనుకో నీ ఏం జరుగుతుంది, నువ్వు చాలా ఇబ్బందులు పడుతుంది. వాడు అక్కడ నుంచి బలంగా ఉంటే నువ్వు ఇక్కడ హాయిగా ఉంటావు. అక్కడ సైనికుడు బలంగా లేడనుకో ఇక్కడ నువ్వు ఇబ్బందులు బాగాలేదు. ఇది ఇంతకీ చెప్పచ్చు. అది కాబట్టి నాయన దానికి అలవాటు పడినటువంటి వాడు ధర్మాన్ని రక్షించినట్టుగానే ముందు నువ్వు ధర్మాన్ని రక్షించుకుంటే ధర్మం నిన్ను రక్షిస్తుంది. తర్వాత వచనం అనిలన్ కౌంతేయాగ్రజుండు శాంతనవు తోడ సాధులను అసాధులను వారు ఎట్టివారు చెప్పుమనుటయు మహాత్ముండ. అదే చాలా బాగా చెప్పారు, సంతోషం. నమస్కారం చేసి సాధువులు ఎవరు, అసాధువులు ఎవరు? అసాధువులు అంటే దుర్మార్గం, సాధువులు అంటే మంచి. ఒక్క వాళ్ళు చెప్పాలంటే సాధు స్వభావము కలిగిన వారు సాధు. అసాధువులు అంటే అసాధు స్వభావం అంటే క్రూర స్వభావము కలిగిన వాళ్ళు అసాధు ఎవరు అని అడిగారు. అంటే దానికి సమాధానంగా ఆ గంగాతనయుడు ఇలా చెప్తున్నారు. తర్వాతి ఘట్టం భీష్ముడు ధర్మజనకు అసాధు జనుల నిరూపించి చెప్పుట. భీష్ముడు ధర్మరాజుకు సాధు అసాధు జనులను నిరూపించి వీళ్ళు సాధువులు వీళ్ళు అసాధువులు అని చెప్తారు. ఎవరయ్యా వాళ్ళంటే తమ ఎంత నెరుగరు ధర్మంకు సదుపదేశంపున అసాధు అసాధులు అందరూ క్రూరుల గురించి చెప్పారు. క్రూరులకి వాళ్ళకి ఇప్పుడు మనకు ఒక లక్షణం ఉందనుకోండి, అయితే స్వభావంగా కానీ ప్రభావంగా కానీ రాదు. స్వభావం అంటే ఏంటి, నువ్వు పుట్టుకతోనే వచ్చేస్తుంది. కొంతమందికి పుట్టుకతో రాదు, కొంతమందికి చెబితే వస్తుంది. ఈ అసాధులకి అంటే ఈ క్రూరులకి, దుష్టాత్ములకి, దుర్మార్గులు వాళ్ళకి ధర్మం వాళ్ళంతా వాళ్ళకి తెలియదు. సదుపదేశం వనం, మంచి ఉపదేశం వల్ల వాళ్ళు వినరు. నాయన ఈ విధంగా నువ్వు ప్రవర్తించరా వాళ్ళు వినరు. ఈ విధంగా నువ్వు ప్రవర్తించరా వాళ్ళు వినరు. పోనీ నువ్వు ఈ విధంగా చేయరా వాళ్ళు చేయరు. ధర్మబోధంబులు ఈ విధమున రెంటను కలిగేడు వారు సాధు. చూడండి, మరి ధర్మబోధమును ఈ విధంగా రెండు విధంగాలుగా ఉంటుంది వాళ్ళకు. అంటే వాళ్ళకి సహజంగా కొన్ని ధర్మాలు తెలుస్తాయి, అంటే పుట్టుకలు లేదా వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళకు కొన్ని తెలుస్తాయి. ఎవరైనా చెప్తే వింటారు. కాబట్టి ముందర సాధువులకి అసాధువులకి ఫస్ట్ ఏంటి, వాళ్ళంతటా వాళ్ళకి తెలుస్తాయి, ఎదటి వాళ్ళు చెప్తే వింటారు. అసాధువులు అంటే ఎవరు, వాళ్ళంతటా వాళ్ళకి తెలీదు, ఇంకోళ్ళు చెప్తే వినరు. వాళ్ళంతటా వాళ్ళకి తెలియదు, ఇంకోళ్ళు చెప్తే వినరు, వీళ్ళు అసాధు. అది ముందర డిఫరెన్స్. కాబట్టి ఎవరైనా చెప్తే మనం వినాలి. ఎవరైనా నాకు అవన్నీ చేయడం అలవాట్లేదండి అంటే వీడు అసాధువు, తీసేవారు. వాడికి సహజంగా తెలియదు, ఇంకోటి చెప్పినప్పుడైనా వినాలనుకోండి, ఆ సాధు స్వభావం ఉన్నట్టే వాడు. కొంతమంది ఉంటారు, నేను ఇలా పూజ చేయలేనండి, మరి ఏం చేయగలవు, తినగలవా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటండి, పంచ కట్టుకోవడానికి సిగ్గుపడతారు వీళ్ళు. అంటే ఏంటి, అసాధువులు, అసాధు స్వభావం అన్నమాట. తదీయ చరితంబు విను విడువరు మలమూత్రంబులు అర్హంబు కాని చోట. చూడు మీరు, ఈ సాధువులు
అసాధువుల చరిత్ర గురించి చెప్తాను వినండి. అందులో ముఖ్యంగా సాధువుల గురించి చెప్తాను. వాళ్ళు మలమూత్రాలని ప్రదేశాల్లో, కొన్ని ప్రదేశాల్లో వదలరు. ఏమిటయ్యా ప్రదేశాలంటే, గోవులు ఉన్న ప్రదేశంలో వాడు మలమూత్రాలు చేయరు. ఆవు. రెండు, రాజమార్గములో, దారిలో ఉన్నది. రాజమార్గం అంటే రాజు వెళ్ళే మార్గం అని కాదు, హైవేస్ లేదు, దారి పక్కన కొంచెం పక్కగా వెళ్తాడు. మాట చూసుకున్నాను, మరి జోరులో కాదు. ఇక మూడు, ధాన్యము మధ్య, అంటే ధాన్యం ఉందండి, వాటి మధ్యలో నీకు అడ్డుగా ఉంది కదా అని చెప్పి వీడు పోసే మలమూత్రాలను వదిలించు. అంటే వీళ్ళు సాధు గుణాలు ఇవి రెండు, ఇవన్నీ సాధు గుణాలండి. తర్వాత అతిథి భోజన శిష్టాన్న భోజనం. అతిథి భోజన శిష్టాన్న భోజనం. సాధు అనేవాడు ఎలా ఉంటారు? అతిథులు అభ్యాగతులు వచ్చి వాళ్ళకి పెట్టి మిగిలింది విడుతుంటారు. ఎన్నో సందర్భాల్లో మా శిష్యురాలు ఒక ఆవిడ ఉండాలి, గురుగారు మేము తిన్న తర్వాత మీరు తింటారండి. ఎప్పుడూ అది పద్ధతి. మన ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే వాళ్ళకి పెట్టి మనం తినాలి, మనం పెట్టి వాళ్ళు తినకూడదు. నేను ఒక సందర్భం చెప్తాను. నేను వాళ్ళ ఇంట్లో అభిషేకం చేయడానికి వెళ్ళాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సరే, అభిషేకం అయిపోయింది, మంత్రపుష్పం అయిపోయింది, అంతా అయిపోయింది. యజమాని దీవించాలని నేను పిలిపించాను. ఇదాన్ని పిలిపిస్తే యజమాని అంటే ఆయన భోజనం చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో భోజనం చేసేస్తున్నారు. పూజ చేసిన అంటే నాకు ఆ తర్వాత భోజనం దొరకలేదంటాడు. కానీ పద్ధతి ఉండలేదు. మీరు ఒకళ్ళేనా? ఇంకెవరు లేరా? ప్రపంచంలో ఆకలి మీ ఒక్కళ్ళకే ఉంది. ఒక పండు తిని ఉండు నువ్వు. ధర్మం. వీళ్ళు ధర్మాల గురించి మాట్లాడతారు అంతే. ఇది నాకు బాగా గుర్తు. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా సందేహించి ఆంటుబట్టి పొజిషన్లో 1-2 సార్లు వెళ్ళాను. పద్ధతి. కాబట్టి ఇప్పుడు ఆయన సాధువా అసాధువా మీరు నిర్ణయించారు. ఆయన మంత్రాలు చేస్తాడా, జపాలు చేస్తాడా, హోమాలు చేస్తాడా, యజ్ఞాలు చేస్తాడా, యాగాలు చేస్తాడా, ఆయన నిరంతరము సత్యమే పలుకుతాడా, ఇవన్నీ పక్కన పెట్టాను. ఇక్కడ ఈ సాధువు కాదని తెలిసిపోయింది. నాతో పాటు వచ్చినటువంటి అప్పట్లో ఫస్ట్ సండే అభిషేకాలు చేసే రోజుల్లో అందరం అలా ఉండిపోయాం. అందుకని అసలు తినకుండా వస్తే యజమాని ఇంటికి మంచిది కాదు. కాబట్టి అలానే అర్థాకలితో వస్తే ఇంటి యజమాని కొడుక్కి మంచిది కాదు. కాబట్టి ఎందుకని అర్థాన్నం పుత్ర సోకం, విషము తిన్నట్టుగా తినేసి బయటపడతాం. అది కాబట్టి అతిథి శిష్టాన్న భోజనం, వాళ్ళు తినగా మిగిలింది తింటూ ఉంటాడు ఈ సాధు. తర్వాత తెరువిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు. తెరువిచ్చి తగిన వాళ్ళకు ప్రదక్షిణము నరుగుదురు. సాధు నువ్వు దారి బట్టి వెళ్తున్నావు, ఎదుటి వాళ్ళు వస్తే ముందర వాళ్ళకి దారిచ్చి, తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే ప్రదక్షిణ పూర్వకంగా వెళ్తారట. ఎవరంటే వినండి, అంటే ఇన్ని చెప్పారు కానీ మనం విశేషం కూడా చెప్పేస్తాం. ఒకటి, ఎవరికి తెరివిస్తారు ఈయన? అటువైపు నుంచి అగ్ని ఉంది, అగ్ని తీసుకొస్తున్నారు అనుకుందాం. నువ్వు ఇలా దున్నపోతలాగా వెళ్ళకూడదు. నేనేమి బాధపడలేదు. ఐ రిపీట్ ఇట్ ఇఫ్ యూ వాంట్. దున్నపోతులాగా వెళ్ళకూడదు, కొంచెం దానికి దారి వాడు. అగ్ని. రెండు, వృషభం, ఎత్తులు.
ఎందుకని వృషభం అది గోపతి. 2 3 వృషభం అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ కొన్నిటికి ప్రదక్షిణ చేస్తారు, అది కొన్ని దారి వదులుతారు. కొన్నిటికి ఆజ్ఞ వదులుతారు, కొన్ని ప్రదక్షిణ వరకు. వీటన్నిటి కూడా మీరు ప్రదక్షిణ కూడా చేయొచ్చు. వృషభం తర్వాత దేవుడిని, తర్వాత దేవుడికి దారి ఇస్తారు, ప్రదక్షిణ కూడా చేసేసి. గోశాలను, గోశాల నువ్వు వెళ్లే దారిలో గోశాల కనిపిస్తుంది, హే అని అనుకుంటే వెళ్ళవు, ప్రదక్షిణ చేసి వెళ్తావు. అవకాశం కనీసం 1 నిమిషం ఆగి నమస్కారం పెట్టుకుని. తర్వాత బ్రాహ్మడిని, నీ ఎదుర్కొన్న ఒక బ్రాహ్మడు వస్తున్నాడు, వెంటనే నువ్వు ఆయనకి దారి ఇచ్చేస్తావు. అందరూ ఆయనకి దారి ఇస్తావు. ఇది మనప్పుడు కాదు, కావాలంటే మీరు ఒకప్పుడు గవర్నర్ జనరల్ ఆయన వెళ్ళే దారిలో ఎవరు అడ్డు రాకూడదు. ఒకనొక సందర్భంలో ఒక బ్రాహ్మణుడు నుంచి వస్తున్నాడు, ఇటు నుంచి గవర్నర్ జనరల్ వస్తున్నాడు, మధ్యలో ఒక శూద్రుడు వెళ్తున్నాడు. ఇటు వెళ్తే ఈయనకి ఎదురుకుండా వెళ్ళకూడదు, ఇటు వెళ్తే ఈయనకి ఎదురుకుండా వెళ్ళకూడదు. ఏం చేయాలి? గవర్నర్ వెళ్తే ప్రాణం తీసేస్తారు, అంతే కదా. ఆయన ఎదురుకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన రాశాడు, వారన్ హెస్టింగ్స్ అనే అతను, ఏ క్రాస్ బెల్ట్ మ్యాన్ ఇన్ ఇండియా. ఇది క్రాస్ బెల్ట్, ఇక్కడ దీనికి కరెక్ట్ తెలియదు. క్రాస్ బెల్ట్ మ్యాన్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అలా బతకాలి, అలా బతకాలి, ఉండాలి. అది సరే. కాబట్టి బ్రాహ్మణుడు కనిపించాడు అని ఆయనకి దారి ఇవ్వాలి. వీళ్ళైతే ప్రదక్షిణ. నెక్స్ట్ ధార్మికుడు, ధర్మపరుడు ఉన్న వస్తున్నాడు ఆయన. తర్వాత ముసలివాళ్ళు, వృద్ధులు వస్తున్నారు, వృద్ధులకి దారి ఇవ్వాలి. తర్వాత రాజులు, వాళ్ళకి ఇవ్వాలి. ఆడువారు, స్త్రీలు వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత చిన్న పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి దారి ఇవ్వాలి. ఆతురులు అంటే వాడు ఏదో పచ్చండి పరిగెత్తాడు, వాడికి ఉండాలి. ఇప్పుడు అదే ఈ రోజుల్లో చూడండి, మనకి అంబులెన్స్ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, అంబులెన్స్ వాడికి కూడా దారి పడింది. పరమ మూర్ఖుడు, అసాధు. చాలా భారబహులు, వీళ్ళకి నువ్వు ప్రదక్షిణ చేయగల. భారబహులు అంటే బరువు మోసుకొస్తున్నాడు. వాడు బరువు మోసుకొస్తున్న వాడికి ముందర దారి ఇవ్వాలి. వాడే ఉన్నాడు, వాడికి ముందర దారి ఇచ్చి నువ్వు తప్పుకోవాలి. అది వీళ్ళందరికీ. కొంతమందికి వీళ్ళకి తెరువిచ్చి, కొంతమందికి ఏమో వీళ్ళకి ప్రదక్షిణ కూడా చేస్తాము. ఏది గోశాల కానీ, వృషభం కానీ, బ్రాహ్మణుడు కానీ వీళ్ళు కనిపించినప్పుడు ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి నమస్కారం చేశారు. అది తర్వాత నడపరు సత్యార్జవం. వాళ్ళు ఎప్పుడు సత్యము మాట. ఆర్జవము అంటే రుజుమార్గం, అంటే వాళ్ళ మాట, మనస్సు, చేత ఒకేలాగా ఉంటాయి. స్ట్రైట్ లైన్. వాళ్ళ మాట, మనస్సు, చేత ఒకేలాగా ఉంటాయి, మళ్ళీ ఇంకోలాగా ఉంటాయి. తర్వాత శరణుజొచ్చిన కాతురు. వాళ్ళని ఎవరైనా వచ్చి అయ్యా శరణు అంటే ఈయనకి వాళ్ళని కాపాడే శక్తి, సామర్థ్యం ఉంటే అనుమానం లేకుండా వాళ్ళని కాపాడు. తర్వాత సురత మంచి రతి చేస్తారు. వాళ్ళ భార్యలతో వీళ్ళు సంగమిస్తారు. సురతని దాన్ని పొక్కనివ్వ. ఎందుకని కొన్ని రహస్యంగా ఉంచుకోవాలి. ఆ సురతని అంటే భార్యతో క్రీడించిన విషయాన్ని రహస్యంగా ఉంచుతాం. నిజదార తృప్తి. ఆయన భార్య తృప్తి కలిగి ఉంటారు, ఇంకెవరి మీద ఆశపడదు. తర్వాత గురు వినూతులు, గురువు గారి పట్ల, గురుతుల్యుల పట్ల చాలా వినయము కలిగి ఉంటారు.
అమల హృదయులు అమల హృదయాలు, ఏ మాలిన్యము లేని హృదయం అంటే వాళ్ళ మనసు నిష్కల్మషంగా ఉంటుంది. తెల్ల కాగితం లాగా. తర్వాత సంతోషమారగలరు సంతోషమారగలరు, వాళ్ళ ముఖంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది. వాళ్ళ ముఖంలో దుఃఖము, సంతోషం లేకపోవటం, ఏదో కావాలని ఆరాటం, పోరాటం, ఏదో నిత్యము సంతోషం. అంటే వాళ్ళకి ఏది దొరికినా సంతోషం. వాళ్ళకి ఒక రోజున కేవలం మంచినీళ్ళు దొరికాయి, సంతోషం. అబ్బా ఇవాళ మంచినీళ్ళు దొరికాయని చాలు. కొంతమంది ఉంటారు వాడికి పంచభక్ష పరమాణాలు దొరికినా అది చివరికి పాలు దొరకలేదండి అని ఏడుపు. కొంతమంది వాళ్ళకి ఏడుపే ఉంటుంది. ఏడుపు ఉంటుంది కదా, ఏడుపే ఉంటుంది. కార్యక్రమం ఒక దిగ్విజయంగా జరుగుతుంది. అందులో ఒకటి రెండు బై మిస్టేక్, పొరపాటు వీళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఏమండి నేను వచ్చిన తర్వాత వాడు నన్ను చూడలేదు, చూసారే, లేకపోతే ఆ టమాటా పచ్చట్లో ఉప్పు సరిపోలేదు చూసారా, మరి మిగతావన్నీ బాగున్నాయి కదరా. బాగున్న దాని గురించి మనం మాట్లాడడం, మన నోరు పడిపోతుంది. ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకోవాలన్నా, ఏదైనా బాగున్న దాని గురించి చెప్పాలన్నా బాగుందండి, అదే ఇక క్రిటిసైజ్ చేయమనండి, ఒక్కొక్కడు బారిస్టర్ పార్వతీశంలాగా నోరిప్పి మాట్లాడతారు. ముందర ఈ బుద్ధి మార్చుకోవాలి. ఏదైనా తప్పు జరిగింది అనుకో, తక్కువ మాట్లాడి దాన్ని ఎలా సరిచేసేలా మాట్లాడాలి, దానిలో ఉన్నటువంటి మంచి గుణాలను ఎక్కువ చెప్పడం నేర్చు. ఇది సాధువుల లక్షణం. ఇప్పుడు మీరు ఇవన్నీ పెట్టుకొని మీలో ఏది ఉందో లెక్క పెట్టుకొని సాధువులో అసాధువులో నిర్ణయించుకోవచ్చు. ముందరే చెప్పారు, మీరు అసాధువులు అనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సాధువులుగా మారే అవకాశం ఉంది. లేదండి నేను ఇంతే, పో నీ బతికింతే. ఎందుకని వాడు అసాధువు, వాడు చెప్పినా వెళ్ళవు, వాడికి స్వభావం లేదు, ప్రభావం అంతకుముందు. తర్వాత అని వెండియు కేటగిది సాధులు ఇంద్రియ విభ్రాంతి సంహరింతురు. అది సాధులు ఇంద్రియ విభ్రాంతి సంహరించరు. సాధువులు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని అణిచివేస్తారు, సంహరించు. అంటే ఇంద్రియాలు పోయినట్టుగా వాళ్ళు పోనివ్వరదని ఆపో. కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం వాటంతట వాళ్ళని వెళ్ళనివ్వరు, తను చెప్పినట్టు వాటిని నడిపించు. తర్వాత అగము తెలిసి ప్రాయశ్చిత్తము, వాళ్ళు ఏదైనా పొరపాటున వాళ్ళు సహజంగా చెయ్యరు. ఏదైనా పొరపాటున తప్పు జరిగితే అది తప్పు తెలుసుకు ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. తర్వాత అప్రకాశంబుగా ధర్మమాచరిస్తుంది. వాళ్ళు ధర్మాన్ని ఎలా ఆచరిస్తారు, ఏది తెలియనట్టుగా, అంటే బయటపడకుండా. నేను చూశానండి, ఎంత చేశాను, నేను కాబట్టి ఎంత చేశానండి, నేను ఎంత ధర్మపరున్నా మీకేం తెలుసు అని డబ్బా కొట్టుకోరు. ఒక్క మాటలో చెప్పాలి, SD అంటే సెల్ఫ్ డబ్బా కొట్టు. వాడు నోరు తెరిస్తే అయితే ఎదటి వాడిని వాడి మంచి గుణాలను చెప్పడానికి చెప్తారు, ఎదటి వాళ్ళు తప్పు గుణాల్లో దాన్ని కుదించి ప్రశ్న. కానీ తన్ని గురించి తను చెప్పుకోడు. అది అప్రకాశముగా అంటే బయటికి చెప్పం. మనలో చాలా మంది, మీరు గుడికి వెళ్ళండి, వాడు 500 ఇస్తాడు, అక్కడ పెద్ద నోటీస్ బోర్డు, దానము గాని ధర్మం గాని బయటపడకుండా చేసేస్తారు. తర్వాత అఖిల భూత దయాళుత్వం, అఖిల భయత దయాళత్వము ఆరగలదు. అన్ని భూతముల పట్ల, అంటే తనే పట్ల కాదు,
మనుషుల పట్ల కానీ మిగతా జంతువుల పట్ల కానీ పక్షుల పట్ల కానీ దయగలిగి ఉంటారు. ఇది సాధువుల లక్షణం. వచ్చారు వచనం. విని విని అజాత శత్రుడు శంతను పుత్రుతో అప్రయత్నులకు అర్థంపు సిద్ధించుట కలుగు. ఈ మాట విన్నటువంటి ఈయన అజాత శత్రుడు అయినటువంటి ధర్మరాజు ఆ గంగా సంతన తనయుడైనటువంటి భీష్మాచార్యుడితో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే అప్రయత్నులకు అర్థంపు సిద్ధించడం. ఒక్కొక్కసారి మనం చూసుకుంటాం తాతయ్య, వాడు ఏమీ ప్రయత్నం చేయడు కానీ వాడికి ఫలితం వచ్చేస్తుంది. వాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడు, టకటకటక వాడు ఏమో పెట్టేసారు, వాడికి ఉద్యోగం వచ్చేస్తాడు. అలాగే ధనార్జన కోసం వాడు చాలా తక్కువ కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించారు. ఇంకోటి ధర్మపరులను నీతి విధులనైనా బలవంతులు బహుమార్గంబులకు సదుపాయంబులు ఆకాంక్షింప సిద్ధింపకుండెడు. ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళు ధర్మపరులు. ఇంకోటి నీతి విధులు, మంచి నీతి తెలిసిన వాళ్ళు ధర్మంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. ఫలం కూడా ఉంటుంది మేడం. అన్ని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు డబ్బు సంపాదించారు, కానీ వాళ్ళకి రాదు. ధర్మాన్ని వదలకుండా నీతిని వదలకుండా కష్టపడి సంపాదిద్దాం, వీడికి డబ్బు రాదు. వాడు ఏమీ ప్రయోజనం లేడు, వాడికి డబ్బులు వచ్చేస్తాయి. ఎలా ఇది? కొందరకు సిద్ధించునవి ఉపయోగములు. సరే, కొంతమందికి డబ్బు సిద్ధిస్తుంది. తీరా డబ్బు సిద్ధించిన తర్వాత వాడు దాన్ని అనుభవించలేడు. మనం చూస్తూ ఉంటాం, చక్కగా డబ్బు తిందాము అనుకుంటాడు, ఏ షుగరో యాసిడిటీనో ఇంకోటో వస్తుంది. ఉప్పు కారం తినలేడు, తీపి తినలేడు. అప్పుడు వీడు ఏం తినాలి? గంజి. అంటే డబ్బు లేనప్పుడు వీడు ఏమి తిన్నాడు, డబ్బు ఉన్నప్పుడు కూడా అవే తిన్నాడు. డబ్బు ఉన్నప్పుడు కూడా అవే నడు నొప్పి. చక్కగా పలుపు మీద పడుకుందాం అంటే, అయ్యా నువ్వు అక్కడ పడుకుంటే నడు నొప్పి కొంది, ఇంకో బల్ల మీద పడుకోమంటాడు. ఇప్పుడు ఒకప్పుడు బల్ల మీద కటిక నేల మీద పడుకునేవాడు, ఇప్పుడు అదే. ఇప్పుడు అనుభవించడానికి చాలా ఉన్నాయి, కానీ అవి వీడు అనుభవించలేకపోతుంది. కారణం ఏదనగా ఒక్కొక్కప్పుడు రోగం వల్ల కావచ్చు, ఇంకొకప్పుడు తదితరమైనటువంటి కారణాల వల్ల కావచ్చు. ఇది అంటే ఉంటారు, అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లు నోట్లో శిక్షలు పెద్ద లేకయు కొన్ని చిత్తంబులందు విద్యలు అలవాడు. వాడు పెద్దగా ఎవరి దగ్గరికి చదవడు, వెళ్ళి చదవడు, ఏవే పెద్ద పెద్ద పుస్తకాలు చదవడు. కానీ వాడు మాట్లాడతాడండి, అంతా గీతా సారం, భగవద్గీత సారము, ఉపనిషత్ సారం, ధర్మసారమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు. మరి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు మనం ఇన్ని పుస్తకాలు చదివి నేర్చుకున్నాం, వాడికి ఏమీ చదవలేదు, వాడికి ఎలా వస్తుంది? ఇంకొంతమంది ఉంటారు, వాడు చక్కగా చదువుతాడు, శిక్షితులయ్యును వీడు చక్కగా నేర్చుకున్నాడు, ఆయన వీడు పాటించడు, ఆ విద్యకి వీడికి సరిగ్గా ఉండదు. ఇదేమిటి? మరి వీడు ఎవరి దగ్గర నేర్చుకోలే, కానీ వీడి దగ్గర ధర్మాచరణ ఎక్కువగా. వాడు ఎంతో మంది దగ్గర నేర్చుకున్నాడు, వాడి దగ్గర ధర్మాచరణ లేదు. ఇది తెవుళ్ళ నోసియు పోట్లను బడియును కొందరు చావరు. ఒకడికి అనేకమైన రోగాలు ఉంటాయి. ఇంకొక మనిషి తెవుళ్ళ నోసియు పోట్ల బడి, ఒక్కోసారి పొడుస్తారు వాడి, అయినా చావు. మనం చూస్తూ ఉంటామండి కొన్నిసార్లు
ఓ పెద్ద బిల్డింగ్ పడుతుంది 13 అంతస్తులు, లేదా ట్రైన్ పడుతుంది, వాడి కింద అలాగే ఉంటాడు. వాడికి ఏమి చెప్తాడు, ఇవన్నీ తీసేసిన తర్వాత వాడు బయటకు వస్తాడు. వీడికి రోగాలు ఉంటాయి, ఆయన ఏమీ కాదు. రోగాలు ఉన్నా వీడికి ఏమీ కాదు. ఒకసారి పొడిచినప్పుడు చావడు. ఇంకొంతమంది ఉంటారు, వాడు బలవంతుడు. పూరి పుడక తాకి బలాదికులు చచ్చుట ఇట్లు కథంబే. ఒక్కొక్కసారి మంచి బలవంతుడు వాడు. వాడికి ఒక పూరి పుడక అంటే ఏదో చిన్న గడ్డిపోతాడు అంటే తాకి వాడు చచ్చిపోతాడు. వీడికి రోగం లేదు, వీడికి రోగాలు లేవు. పెద్ద కత్తితోనూ ఇటువంటి పెద్ద పెద్ద పోట్లతో పడవలా, ఓ చిన్న దెబ్బ తగ్గింది వీడు పడిపోతాడు. మీకు నేను చెప్తాను, అంటే ఏంటండి ఇలా ఉంటుంది అంటే నాకు తెలిసింది ఒకటి చెప్తాను. ఒక ఆయన ఒక సందర్భంలో పెద్ద మడత మంచం కాదు, మడత మంచం అంటే కొంచెం భూమికి ఎత్తుగా ఉంటుంది, కొంచెం ఎత్తుగా, మామూలు నొలక మంచం అంటే కొంచెం భూమికి తక్కువగా, దాని నుంచి కింద పడ్డాయి. కింద పడి 4 చోట్ల ఫ్రాక్చర్ అయ్యి చివరికి మహాదేవ్ అయిపోయాడు. మనం ఒక్కొక్కసారి చూడండి, పెద్ద పెద్ద ప్లేస్ నుంచి పడతాడు, వాడికి ఏమీ కాదు, చిన్న ఏదో చిన్న ఒక గీసుకున్నట్టు. ఒక్కొక్కసారి ఇక్కడి నుంచే కింద దగ్గర నుంచే పడి వాడికి ఫ్రాక్చర్ అయిపోతుంది, లేదా ప్రాణమే పోవచ్చు. ఏమిటిది? దీనికి ఇలా అవడానికి కారణం ఏమిటి? ఒకడికి ప్రయత్నం చేయకుండానే ధనం సిద్ధిస్తాం, ఒకడు ఎంత ప్రయత్నం చేసినా ధనం సిద్ధిస్తాం. కొంతమందికి ఎంతో కష్టపడి సాధించింది వాడు తేలిగా సాధి. ఇది కారణం ఏమిటి అంటే మహీపతికి మహాత్ముండి ఇట్లని ఆ మహీపతి ఆ రాజుగారి ఆ మహాత్ముడైన గంగాధనయుడు ఇలా శుభాశుభంబులు పూర్వజన్మ కృత పుణ్యములు పాపములచే కలుగును. అయినా మనకు కలిగినటువంటి శుభాశుభాలు గత జన్మల్లో మనం చేసినటువంటి పుణ్య పాపముల ఫలితంగానే ఇవాళ మనం అనుభవిస్తున్నాం అని చెప్తున్నారు ఇప్పుడు. కందపద్యం మొలవన్ పెట్టని అట్టిది మొలుచుని, అది మొలవన్ పెట్టని ఎట్టిది మొలుచుని తొలుమేని. ఇప్పుడు నువ్వు భూమిలో మొలక ముందర నువ్వు నాటాలి, నాటితే కదా అది మొక్క వచ్చేది. నువ్వు ఇవాళ మొక్క వచ్చిందని చూస్తే ఎట్లా? ఒకప్పుడు ఒక నాటాడు, అది పైకి వచ్చింది. ఒకప్పుడు నాట్లవాడు, కాబట్టి నువ్వు నాటితే పైకి వస్తుంది. అలా విధంగానే తొలిమేన అంటే గత జన్మలో దానముల నానార్థంబుల సిద్ధం. నువ్వు గత జన్మల్లో చేసిన దానము, ధర్మము, పుణ్యము, పాప విశేష ఫలితాలనే నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఇప్పుడు నువ్వు చేసినవే మళ్ళీ వచ్చే జన్మలో అనుభవిస్తావు. ప్రయత్నంబులు లేకయు ఉపవరేణ్య ఇది మాత్రం ఎదుగుతుంది. గత జన్మలో నువ్వు చక్కటి దానాలు చేసావు, ఈ జన్మలో నువ్వు ఏ ప్రయత్నం లేకుండా నీకు దానం లభించేస్తూ ఉంటుంది. చిన్న ప్రయత్నం చాలు నీకు. ఎందుకని నువ్వు చేసిన దానము నువ్వు డిపాజిట్ చేసావు, అది దానికి విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీతో సహా నీకు కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. మరి నీకు వచ్చే జన్మ, ఈ జన్మ నీకు మోక్షం వస్తుందని గ్యారంటీ ఉంది లేదు కదా. అందుకనే దానాలు చేయాలి. దానం చేస్తే అప్పుడు వచ్చే జన్మ. తర్వాత అల్లకు తపములు తొలుమేను కలిగనేని అంటే తక్కువ
తక్కువ కాని ఎక్కువ జపాలు తపస్సులు చేసావనుకో జన్మలోను, ఈ జన్మలో నీకేం జరుగుతుందంటే అది వెతకి కొని వచ్చునన్నారు. వెతకి కొని వచ్చునన్నారు. ఆ నరుణ్ణి వెతుక్కుంటూ వస్తాయట. ఏమిటవి? విపుల భోగములు, విపుల భోగములు, పురాకృత వృద్ధ సేవల ఫలించు. చూసావు, విపుల భోగములు అంటే పెద్ద పెద్ద భోగాలు వీడిని వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నువ్వు గత జన్మల్లో కనుక ఇక్కడి నుంచి తపస్సు చేసి, మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఇద్దరు ఒకేలాగా జీవితాన్ని ప్రారంభించారు. వీడు అతి తక్కువ కాలంలో ఎదిగిపోయి బ్రహ్మాండమైన భోగాలు అనుభవిస్తాడు. దానికి మనం ఏమనుకుంటామంటే అతని తెలివితేటలకి ఈ జన్మలో అతను తెలివితేటలు కావాలనుకున్నాను, జన్మలో అతను తెలివితేటలు కాదు. నీకు అందరికంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి. ఇవన్నిటికీ అసలు కారణం ఏమిటయ్యా అంటే నువ్వు గత జన్మల్లో చేసిన అలకు తపములు. అలకు తపములు బాలంగానే ఇవన్నీ వస్తాయి. తర్వాత బుద్ధి కలిమియు, బుద్ధి కలిమిలు ఇంకా వస్తాయి. అంతేకాకుండా గత జన్మలో విద్యల పొలుచుటయును, లేదు పురాకృత వృద్ధ విపుల భోగములు, విపుల భోగములు నీకు కలుగుతాయి. ఏది నిన్నెత్తుకుంటూ గత జన్మలో నువ్వు కనుక పురాకృత వృద్ధ సేవల అది ఫలించు. పురాకృత వృద్ధ సేవముల ఫలించు. నువ్వు గత జన్మల్లో పురాకృతంగా పెద్దవాళ్ళని సేవించావను, తల్లిని గాని తండ్రిని గాని అత్తగారిని గాని మామగారిని గాని ఇలాంటి వృద్ధ సేవ ఏమైనా చేశావే అనుకో గత జన్మలో. బుద్ధి కలిమియు, బుద్ధి కలిమియు, విద్యల పొలుచుటయును. విద్యల పొలుచుటయు. నీకేం జరుగుతుందంటే మంచి బుద్ధి వస్తుంది, అలాగే మంచి విద్య కూడా వస్తుంది. విద్యల పొలుచుటయు, మంచి విద్య వచ్చేస్తుంది. కాబట్టి మా వాడికి చెప్తే అర్థం కావట్లేదంటే దానికి అసలైందని వీడు గత జన్మలో వృద్ధ సేవ చేయలేదురా బాబు. కాబట్టి ఈ జన్మలో నువ్వు ఎంత వాడిని రాదు. ఇంకొంతమంది చూస్తాం వాళ్ళకి చిన్న వయసులోనే అనేకమైన విషయాలు వస్తూ ఉంటాయి. అంటే వీడు గత జన్మలో వృద్ధ సేవ చేశాడని దాని అర్థం. విద్య కానీ మంచి బుద్ధి వస్తుంది వాళ్ళకి. మంచి బుద్ధి కలుగుతుందంటే వాళ్ళు వృద్ధ సేవ చేశారని దాని అర్థం. బుద్ధి కలిమియు, విద్యల పొలుచుటయును. తొలుమేన హింసారుచి కలిగిన, అది తొలుమేన హింసారుచి కలిగిన. గత జన్మల్లో నువ్వు చక్కగా అహింసాపరుడు అయ్యావనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జన్మలో దీర్ఘాయు. ఈ జన్మలో నువ్వు వాడు దీర్ఘాయు. గత జన్మలో నువ్వు వాళ్ళు మానసికంగాను శారీరకంగాను హింసించావు, ఈ జన్మలో అల్పాయు అయిపోతాడు. ఈ జన్మలో అల్పాయు అయిపోతాడు. అందుకే వాడు చూడండి, వాడు బలవంతుడా బలహీనుడా ఇవి కాదు కావాల్సింది, వాడు పోతాడు. కారణభూతంబులు. ఈ జన్మలో నీ దీర్ఘాయుకి కారణం ఏంటంటే గత జన్మలో నువ్వు చేసిన అహింస. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు ఎక్కువ దీర్ఘాయుగా ఉండాలంటే ఈ జన్మలో నువ్వు అహింస చేయి. ఇవి ఈ గుణములు లేమియా, కీడులకు మూలం బాగా ఆలోచిస్తే భూమరా ఇటువంటి గుణములు లేకపోవడం మూలంగా కీడులు పాపాలు. అంటే ఇప్పుడు చూడండి, హింస చేశాడు అల్పాయు. తక్కువ వయసులోనే పోతాడు వీడు. దానములు చేయలేదు, వీడు ఎంత కష్టపడి చేసినా రాదు. వీడు తగిన కష్టానికి తగిన ఫలితం రాదు. ఒకడు ఒక 10 యూనిట్లు కష్టపడితే 1000 యూనిట్ల లాభం వస్తుంది. ఒకడు 1000 యూనిట్లు కష్టపడినా 10 యూనిట్లు రాదు. కారణం ఏంటంటే ఇది అసలు కాదు. దానం కావచ్చు, ధర్మం కావచ్చు. గత జన్మలో వాడు వృద్ధ సేవ చేశాడు, చక్కగా విద్య వస్తుంది. కాబట్టి నీకు ఈ జన్మ ఆకారం చెప్పలేం కదా. కాబట్టి వచ్చే జన్మలో బాగుండాలంటే ఈ జన్మలో ఉన్నా ఇవన్నీ చేస్తూ ఉందని చెప్పి తర్వాత వచనం కావున వినుము దానము తపమును వృద్ధ సేవ. వినుము కాబట్టి చెప్తున్నాడు. కాబట్టి దానము తపము వృద్ధ సేవ అహింసయు నియత కృత్యము నువ్వు తప్పకుండా పాటించాల్సిన చేయాలి. ఏమేం చేయాలి? దానము చేయాలి, తపస్సు చేయాలి, వృద్ధ సేవ పెద్దల్ని సేవించాలి,
తల్లిని, తండ్రిని, గురువుల్ని ఇటువంటి వాళ్ళని సేవించాలి. తర్వాత అహింసయును నియత కృత్యములు తప్పకుండా పాటించవలసినటువంటి సర్వజనులకి మహాగుణములు అందరికీ ఇది బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులకి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులకి ఇది మనమునందు దృఢముగా నిలిపి నడపుము ధీరవర్య. ఈ మనస్సుల్లో ఈ 4 ఇందాక 4 చెప్పాను ధర్మాలు ఏమిటవి? అహింస, సత్యము, దానము, ధర్మం, క్రోధవర్జనం మొదలుపెట్టి ఇప్పుడు ఈ 4 పెట్టుకో. ఏమిటవి? ఇప్పుడు చెప్పిన 4 ఏమిటవి? దానము చేయి, తపస్సు చేయి, వృద్ధ సేవ, అహింస. అందులో కూడా అహింస ఉంది. కాబట్టి అహింస నీ మాట వల్ల, నీ మాట వల్ల ఎదుటివాడి మనసు బాధపడకుండా చూడు. ఎదుటివాడి శరీరాన్ని నొప్పించుకోవాలి అంటే కొట్టద్దు, తిట్టద్దు. తర్వాత ఉపదేశించి ఆపగానందను వెండియు పాండవాగ్రజులు ఎప్పుడు ధర్మంబునెడ ఆదరము గల వానికి, అది ఎప్పుడు ధర్మంబునెడ ఆదరంబు గలవానికి దాన ఇచ్చు ధర్మతత్వ ప్రబోధము చాలా చెప్పేశాడు. ఆయన చాలా ఈ ఒక్క మాట బాగా వినాలి మీరు. చూడండి, ఎప్పుడు ఎప్పుడు నిరంతరము ధర్మము పట్ల ఆదరము, గౌరవము, ఆసక్తి కలవాడికి కాలమే అంటే తానంతట తనే ఇచ్చేస్తుంది. ఏమిటది? ధర్మము యొక్క తత్వాన్ని, ధర్మబోధాన్ని ప్రస్ఫుటంగా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చేస్తుంది. అందుకే వాడికి వాడంతట అవే స్వభావంగా ధర్మం తెలుస్తుంది. ఇది మనుస్మృతిలో ఉందని ఆయన చదవడు, ఇది గీతలో ఉందని ఆయనకి తెలియదు, ఇది ఉపనిషత్తుల్లో ఉందన్న విషయమే అసలు ఆయన జ్ఞానంలో లేదు. కానీ ఆయన చేసేవన్నీ అటువంటి పనులు. కాలం ఏంటంటే ఎప్పుడు ధర్మం పట్ల ఆదరణ ఉండాలి. కాలం ఆయనకి ధర్మం యొక్క జ్ఞానాన్ని ఇచ్చేసి ఇది మనం సంపాదించాలి. పుస్తకాలు కొనుక్కొని పుస్తకాల్లో ఉన్నదాన్ని నీ మస్తకంలోకి ఎక్కించుకుంటూ వస్తూ ఉంటే కొన్ని వేల జన్మలైనా ఈ జ్ఞానము అలా నువ్వు పెంచుకుంటూ పోతావు. అంతే. దాన్ని నువ్వు ఆచరణలో అప్పుడు నీ అంతా నీకే కొన్ని తెలుస్తూ ఉంటాయి. దాన్నే ప్రచోదనము అంటారు. ప్రచోదనం అంటే బయట ప్రచోదనం అంటే బాగా ప్రకృష్టముగా బయట ప్రచోదయా అదనమాట. నీ బుద్ధి ప్రచోదనం అవుతుంది. బుద్ధికి తెలుస్తాయి, ఇలా చేయకూడదు, ఇలా ఉండదు. కానీ అందులో ఉంటుందని నేను తెలియదు. కావున సుస్థిర భావశుద్ధి సహిత చూడండి, బాగా చెప్పారు. సుస్థిరమైనటువంటి చక్కటి పద్యం జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. కొంచెం అవునమ్మా. కాబట్టి గత జన్మల్లోకి నువ్వు ఎలాగో వెళ్ళలేవు. ఈ జన్మలో నీకు ఎలా ఉండాలంటే భావశుద్ధి సహిత, నీ భావముల్లో శుద్ధత్వం ఉండాలి. భావముల్లో
శుద్ధత్వము కలిగిన తప అంటే చూడండి ఎటువంటి తపస్సు చేయాలో చెప్పారు. అందుకే ఆ మాట తిక్కనగానే భావశుద్ధి సహిత భావముల్లో శుద్ధత్వము కలిగినటువంటి తపస్సు చెయ్యాలి. తప శృత అంటే నువ్వు ఎదటి వాళ్ళ దగ్గర నుంచి వినటం. శృతము అంటే ఎదటి ప్రవచనాలను మంచి వినాలి. ఏది ఉపనిషత్తులు గాని గీత గాని ఇంకోటి గాని అవన్నీ చక్కగా తపస్సు చేయాలి, వినాలి. ఇవన్నీ చూడండి భావశుద్ధి ప్రతిదానికి ఉంటుంది. వినేటప్పుడు కూడా నువ్వు ఇలాగే వినాలి. విని స్నానము భావశుద్ధి కలిగిన స్నానం చేయాలి. తర్వాత దానము జపంబులను దేవతా పూజలను పూజలను అమోఘ కాలుడై అంటే వ్యర్థము కాలము అంటే కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అమోఘ కాలుడు అంటే వ్యర్థం చేసుకోడు కాలాన్ని. కాలాన్ని నువ్వు ఎలా వాడుకోవాలి? ఎప్పుడు నువ్వు గడపాలి. వాడు కాలాన్ని వృధా చేసుకోడు. అమోఘ కాలుడై వర్తింపగా అలా వర్తిస్తూ ఉంటే కర్మయోగం. అప్పుడు ధర్మముతో యోగము అంటే కలయిక. ధర్మయోగము సమకూరు. వాడు ఏం చేస్తా అంటే భావశుద్ధి కలిగి తపస్సు, శృతము, దానము, జపము ఇలా చేస్తూ ఉంటే ధర్మంతో యోగం కలుగుతుంది. అంటే ధర్మంతో కలయిక కలుగుతుంది. ధర్మంతో ఎప్పుడైతే నీకు కలయిక కలిగిందో ధర్మము సాధనత్వం ఉంది. అప్పుడు ఆ ధర్మము సాధన దశకు వస్తుంది. నీకు యోగం దాంతో నీకు కలయిక ఏర్పడుతుంది. అది నువ్వు సాధనలోకి తీసుకొస్తావు, అంటే ఆచరణలోకి తీసుకొస్తావు. చెప్ప పొందు నిర్మలాత్మకుండు సంసార పారాత్మకంబు. అది అప్పుడు ఇలా ఉండేటప్పటికి సంసారమును దాటించేటువంటి సత్యము అజరామరము. అది సత్యం. దానికి ముసలితనము గాని మరణము గాని లేనటువంటి నిత్యము అచ్యుతము బోధ జ్ఞానము. అదే నిత్యము. అది ఎప్పుడు జారిపోదు. ఉన్న స్థితి నుంచి జారిపోనటువంటి స్థితి. బోధ నిత్యము అచ్యుతము పరానందమైనటువంటి ఆ పదము. సరే, ఆ పదం ఎటువంటిది? పరానంద పదం. అదే పరసుఖ పదం. ఆ పరసుఖ పదం అంటే అచ్యుతము. అది ఆ స్థితికి వెళ్ళిపోతే నువ్వు కింద పడవు. ఆ స్థితి ఎటువంటి స్థితి అంటే, ఎటువంటి స్థితికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ తిరిగి రావు. ఆ స్థితి ఎటువంటిది? నిత్యమైనది. నిత్యము అంటే ఇవాళ నుండి రేపు లేనిది నిత్యం. ఇవాళ ఉంది, రేపు ఉండదు, అది అనిత్యం. దీన్నే భగవద్గీతలో నిత్యానిత్య వివేక యోగం అంటారు. లేదా ఇంకో పాటలో చెప్పాలంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం. ఇప్పుడు మనం ఇంత పూర్వం బాగా నేర్చుకున్నాం. ఏది? 24, 25, 26, 27. మరి మీకు గుర్తు ఉండాలి. 24 వరకు అనాత్మ, 25ది ఆత్మ. అక్కడితో ఆగిపోయావనుకో, నీకు ముక్తి లేదు. 25 నుంచి 26కి వెళ్ళాలి. అది పరమాత్మ. ఈ పరమాత్మ ఆత్మస్థితికి వచ్చేటప్పటికి ఆత్మ పరమాత్మ ఒకటే అనే జ్ఞానం వస్తుంది. ఆ స్థితి ఏదైతే ఉందో అప్పుడు 27కి వెళ్ళాలి. కాబట్టి మనకి మామూలు సంఖ్యలో 27కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అయ్యా అంటే, ఇగో దీని మూలంగా వచ్చింది. ఏదైనా నువ్వు 27తో
విన్నారు నాయన? కాబట్టి ఆత్మానాత్మ వివేక జ్ఞానం అంటే ఇది అన్నమాట. ఆత్మానాత్మ వివేక జ్ఞానం అంటే ఇది. కాబట్టి ఆ స్థితిని చేరుకుంటాడు. ఆ స్థితిని చేరుకోవడానికి ఎన్ని స్టెప్పులు చెప్పారు చూడండి. మీకు తెలిసే భావశుద్ధి కలిగి ఉండాలి మొట్టమొదటి స్టెప్. తర్వాత తపము, శృతము, స్నానము, దానం, జపం, దేవతా పూజ. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలి? కాలాన్ని వృధా చేసుకోకురా బాబు. రేపు చేస్తానంటే రేపు నువ్వు ఉంటావని గ్యారంటీ ఉందిరే. రేపటికి నువ్వు ఎలా చేయగలుగుతావు అసలు? అది అమోఘ కాలుడైపోతాడు. ఈ పద్యాన్ని మననం చేయాలి, నేర్చుకోవడం కాదు. అమోఘ కాలుడై చేస్తే అప్పుడు నీకు ధర్మయోగం వస్తుంది. ధర్మంతో నీకు కలయిక ఏర్పడితే ధర్మాన్ని సాధనకి తీసుకొస్తావు. సాధనకి తీసుకొచ్చి వస్తే నువ్వు చేరుకుంటావు. ఎటువంటి పదానికి చేరుకుంటావు? ఎక్కడికి వెళ్ళిపోతే నువ్వు అది పరమ నిర్మలము, నిరంజనము, నిర్వికల్పము, నిరామయము, అటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తిరిగి అది అచ్యుతం. అదే యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికి వెళ్తే యద్గత్వాన నివర్తంతే తత్థామ పరమం మమ. యద్గత్వా ననివర్తంతే అంటే అనివర్తంతే తిరిగి రాడు. అది తద్ధామ పరమం మమ. అది నా యొక్క ధామంగా, నా నివాసంగా తెలుసుకో అని శివుడన్నా కృష్ణుడన్నా చెప్పింది ఒకటే. అది పరమ పదం అంటే అదే. అక్కడ నువ్వు పొందే ఆనందాన్నే పరానందము అంటారు. దాన్నే పరసుఖము అంటారు. అదే చిత్తానందం, అదే భాగ్యం. అసలు భాగ్యం అదే. నీ కాగితాలు కాదు భాగ్యం. ఈ కాగితాలన్నీ ఖర్చు అయిపోతాయి, ఏదీ రాదు నీతో. ఇది ఒకటి గుర్తుపెట్టు. ప్రతి కాగితము ఇక్కడ కాలిపోతుంది. ప్రతి కాగితము ఇక్కడే కాలిపోతుంది. మహాదేవ్ వచనం అని నిర్దేశించి మరియు ఇంకా చెప్తున్నాడు ఆయన. కను వెలుంగు ఇక్కడ చెప్పేస్తున్నాడు ఆయన. ఇక భీష్ముడికి చెప్పి 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 ఆయుష్ వచ్చేసింది. కను వెలుంగు వేదవ్యాస మునివరుండు రాజా. నీకు కంటికి వెలుగు లాంటి వాడయ్యా వేదవ్యాసుడు. కృష్ణుడు నీకు పరాయణం. నువ్వు ఎప్పుడు ఆయన పరాయణత్వం అంటే ఆయన ఏంది పరాయణం. ఆయన చుట్టే తిరుగుతూ ఉంటావు. నీ చుట్టూ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎవరు? కృష్ణుడు. అటువంటి వ్యాసుడు కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడు రా ఆయన. ఇక నువ్వు నన్ను వదిలేరా బాబు అని చెప్పినట్టే. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఇక నన్ను వదిలేయని చెప్పేశాడు ఆయన. ఎందుకని? అటు దక్షిణాయనం అయిపోయింది, ఉత్తరాయణంలోకి వచ్చేసింది. ఇక ఆయన నెమ్మదిగా చదువు సాధించాలి. ఎందుకంటే ఇది ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనము ప్రవచనము చెప్పి చెప్పి ఎక్కడ నువ్వు మౌనాన్ని ఆశ్రయిస్తావో దాన్నే పరానందం అని పిలుస్తావు. నువ్వు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు అనుకో, నువ్వు మోక్షానికి వెళ్ళటం లేదు. కొంతవరకు వెళ్ళిన తర్వాత ఆపేయాలి, మౌనానికి వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు నా కనువెలుగు వ్యాసుడు ఉన్నాడు, కృష్ణుడు నీకు పరాయణుడు ఉన్నాడు. మరి ఇంకెందుకు అయ్యాలి? వెళ్ళు. చింత దిగత్రావి నీ చింతలు నీకులో ఉన్నట్టు అవన్నీ దిగత్రావు, మింగేసి. పాలింపు శాంత వృత్తి ప్రజల. ఇప్పుడు ఉపదేశం చేస్తాను. పాలించును ఆయన శాంత వృత్తి, పరమశాంతంగా పాలించాలి. సర్వంబునందు విజయవగము, అన్నిటి అందు విజయముతో దీవించేశాడు. చూడండి నాయన, నువ్వు ఎవరిని చూడాలో చూసుకో. వ్యాసుని కృష్ణుణ్ణి వదలదు. ఎందుకని ఒక ఆయన కంటి వెలుగు, ఒక ఆయన నువ్వు హాయిగా చింతల్ని దిగమింగ్ చెయ్యాల్సిన పని. శాంతుడివై ఉండు, హాయిగా విజయములతో అని దీవించేశాడు.
అంటే భీష్ముడు చెప్పిన ఆఖరి మాట కాదు కానీ ఇంచుమించు ఆఖరి మాట. మీకు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కూడా శ్రీకృష్ణుడు చెప్పింది ఒకటే మాట, ఏడవకురా బాబు. భగవద్గీత ప్రారంభమైంది ఏడవద్దుతో, ఆగిపోయింది కూడా ఏడవద్దుతో. మనం ఏడవడం మానేస్తే అన్ని పోతాయి. ఏడవడం అంటే ఎందుకు ఏడుపు? ఎదటి వాడికి మనకంటే ఏదో ఎక్కువ ఉందన్న ఏడుపు, ఎదటివాడు ఏమైపోతాడు అన్న ఏడుపు, నువ్వు ఏమైపోతావు అన్న ఏడుపు, ఇది ఏమైపోతున్న ఏడుపు. ఇన్ని ఏడుపులు మనకుంటే ఏడవకుండా ఉండదు. అశోచ్వానన్వశోచస్తాం, ఏడవ మాట. ఆఖరి మాట శ్రీకృష్ణ చెప్పింది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మా శుచ ఏడవక, నీకు నేను ఇస్తాను, మోక్షం ఇచ్చేస్తాను. చాలా ఆనందంగా ఉందండి. దాదాపు మనం వచ్చేస్తాం. నా ఉద్దేశం అంటే భీష్మ నిర్యాణం రేపు చెప్పాలి. ఎందుకంటే మనం చెప్పే టైంకి అష్టమి గడియలు వచ్చేస్తాయి. భీష్మాష్టమి ఎల్లుండి అయినప్పటికీ కూడా చూద్దాం. మహాదేవ్ అని ఇట్లా ఉపదేశించిన అనిమిషతటి నీ తనూజు అతుల వచనములు విని మోమలరగా పులకలు తనువున జూదుకొన నొప్పి ధర్మజుడదిపా. ఓ జనమేజయ, ఇప్పుడు ఈయన కథ చెప్పాడు. ఇలా చెప్పేటప్పటికీ ఆయన మొహం అంతా ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందంతో శరీరం వెంట్రుకలు నిక్కపొడుచుకుంది. చాలా ఆనందపడ్డాడయ్యా ధర్మరాజు గారు అని జనమేజయుడికి వైశంపాయనుడు చేస్తాడు. తర్వాత శీసపతి అప్పుడు వీక్షించి సత్యవతి సుతుండు నందనతోడ ధర్మచండు తెలివందే ఉపదేశామృతమున అనుజులు కృష్ణుడు ఆప్త సకల రాజన్యుడు ధృతరాష్ట్రుడు తాను ఉపాసించి ఆయన అప్పుడు లేచాడు. ఎవరు? వ్యాసుడు. గంగాతనయ, నీ ఉపదేశామృతం, నీ వాగామృతంతో ధర్మరాజుకి తెలివి వచ్చింది. ఏది శాంతి పర్వం మొదటి నుంచి ప్రారంభించాడు. నేను అగలిపోతాను అన్నవాడు ఇక నేను రాజ్యం చేస్తున్నాడు. నేను రాజ్యం చేస్తాను ఆయన. అలాగే తమ్ములు కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, ఈ మిగతా రాజులందరూ కూడా నిన్ను ఉపాసిస్తున్నారు. నువ్వు చెప్పిన మాటల్ని పాటించి నీ దయకి వీళ్ళందరూ పాత్రులయ్యారు. గంగాతనయ, గాంగేయ, వీడ్కొల్పు అవనీషుల సరితోడ క్రమ్మర ఇతడు నీ కడకు వచ్చువాడు. ఆయన నువ్వు వెళ్ళి వీళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నీ నిర్యాణ సమయంలో వీళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరికి వస్తారు. నువ్వు వీళ్ళని వీడికి పంపమని చెప్తాను. వెళ్ళిపోతున్నట్టు ఈ వెళ్ళిపోవడం మళ్ళీ భీష్ముడు నిర్యాణం పొందినప్పుడే వచ్చాడు. తర్వాత ఆర్ద్రమైన మహాత్ముడు చూడండి, ప్రేమతో కలిసిన చూపులతో అలా చూడాలండి మనం ఎవరినైనా. ఆ చూపులు వాళ్ళని రక్షించేస్తారు. అందుకే ఆవిడ పేరు మీనాక్షి. మీనాక్షి మీకు ఇంత పూర్వం చెప్పాను, చేపలకి ఒక లక్షణం ఉంది. అవి ఆ పిల్లలకి ఎలా పెంచాలో వాటికి తెలియదు. అందుకని ఏం చేస్తాయి, అప్పుడే పుట్టిన పిల్లలు అలా చూస్తూ ఉంటాయి. ఆ చూపుల్లోంచి ఈ పిల్లలకి పోషక పదార్థాలు చదువు. దీన్ని దృగ్దీక్ష అంటారు. అందుకే ఆవిడ చూస్తే చాలండి. దృశాద్రాగీయస్య అంటారు. అమ్మా నువ్వు నన్ను చూడమ్మా, చాలా చూస్తే చాలమ్మా. నీ చూపులతో నన్ను తడిపా, చెప్పమ్మా. మహాత్ముని చూచి పురికి చనుము నాయన వెళ్ళ.
నువ్వు హాయిగా వెళ్ళి మన హస్తినాపురానికి వెళ్ళి కరిపురానికి వెళ్ళు. శుభ పరంపరలకు భాజనం శుభ పరంపరములకు భాజనం వరకు శుభ పరంపరములు కలుగుతాయని వెళ్ళు అని దీవించి పంపి వెళ్ళమన్నారు. రాజముఖ్య రాజుల్లో ముఖ్యుడైన ధర్మరాజు వెళ్ళదు. తర్వాతి ఘట్టం భీష్ముడు ధర్మరాజును ఊరడించి కరిపురం ఆయన పైపురం వెళ్ళు అని చెప్పడం పంపించడం అన్నమాట. అది వచనం అని అనుజ్ఞ చేసి ఎండియు ఇలా ఆయనకి ఆజ్ఞించి ఇంకా ఇలా అంటున్నారు. ఆయనతో ఏమంటున్నారంటే సీసపతి నీ బుద్ధి ధర్మైకనిష్ట కావుతను సమగ్ర దక్షిణ నీ బుద్ధి ధర్మమునందు మాత్రమే ధర్మైకం అదే ధర్మమునందు మాత్రమే నిలవడం వల్ల నీ బుద్ధి ధర్మైక నిష్ఠగావుతాను ధర్మమునందే నిష్ఠగా నిలవడం ఉండడం వల్ల ఉండుగాక వల్ల సమగ్ర దక్షిణ బహుయజ్ఞములు సమగ్రంగా దక్షిణ సహితంగా అనేక యజ్ఞాలు చేస్తావు నాయన. నువ్వు చేస్తావు చెయ్యి. యయాతి చందమున సత్సాన్వితముగా యయాతి లాగా అనేకమైనటువంటి దక్షిణ సహితముగా అనేక యజ్ఞయాగాలు యయాతి లాగా చేయనాయి అని చెప్పారు. రాజధర్మంబున ప్రకృతి రంజనమాచరించు రాజధర్మంతో ప్రకృతి అంతా పులకరించే విధంగా రాజ్యాన్ని పాలించు. యయాతిలాగా అనేక యజ్ఞయాగాదులు చెయ్యి. నీ బుద్ధి ఎప్పుడు ధర్మమునందు నిలిచేట్టు ఉంటుంది. చుట్టములను చెలులను అది చుట్టములు చెలులను పండిన వృక్షం పండిన వృక్షము పక్షి కులము ఆశ్రయించి సుఖించువారు. ఆయన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు అన్ని చక్కగా బాగా మిగలముగిన ఆ చెట్టు మీదకే అన్ని పక్షులు వచ్చి ఆశ్రయిస్తాయి. అలాగే నీ చుట్టాలు గాని నీ చెల్లులు స్నేహితులు గాని నిన్ను ఆశ్రయిస్తారు. ఎందుకని నువ్వు వాళ్ళందరికీ ఆశ్రయములకు ఆధారభూతులు అయిపోతావు. ఆశ్రయానికి అర్హుడు అవుతావు. అర్కుని ఉత్తరాయణము వచ్చుట అరసికొని ఉండి అరుగుదెమ్ము. ఆయన జాగ్రత్తగా నువ్వు వెళ్ళు. ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడో అది జాగ్రత్తగా తెలివి తెలుసుకొని ఉండు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించేటప్పటికి మళ్ళీ నా దగ్గరికి ప్రస్తుతం వెళ్ళి రాజ్యపాలన చేసుకోవాలి. చూడండి, వెంటనే ఉత్తరాయణం రాలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన అప్పుడే వచ్చింది అనుకున్నారు. వెళ్ళాలి. ఈయన వెళ్ళిపోయిన 50 రోజుల తర్వాత వచ్చింది. ఆ 50 రోజుల్లో మళ్ళీ భీష్ముడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. తల్లియు తమ్ములు భూవరుండు ఉండు నృపవరేణ్య రాజుల్లో శ్రేష్ఠ నాయన మీ అమ్మ మీ తమ్ముళ్ళు భీవరుడు అంటే ఇక్కడ ధృతరాష్ట్రం. నీవు సుఖంగా ఉండండి నాయన, సుఖంగా ఉండండి జీవించాడు. అనుడు ఆనందమంది ధర్మాత్మజుండు వచ్చు. ఇలా తాతగారు ఆ గంగాతనయుడి దీవెనలు పొందినటువంటి ధర్మరాజు పరమానంద భరితుడై అట్లా చేయువాడని అలాగే వినయంబుగా పలికి దేవవ్రతునకు దండ ప్రమాణం దేవవ్రతునకు దండములాగా అంటే కర్రలాగా పడిపోయాడు. ఇలా పడిపోయాడు అనమాట. దండ ప్రమాణం ఆచరించి ఇట్లు వీడుకొని అలా వెళ్ళి అయ్యా తాతయ్య వెళ్ళొస్తా అని నమస్కారం పెట్టి ఇదిగో బయలుదేరాడండి.
ఎప్పుడు వచ్చాడో ఈయన ఇక్కడికి పాపం. మన లెక్క ప్రకారం మనం ఏ 500 ఎప్పుడో వచ్చాం, అంటే 100 కాలేదు కానీ ఇంచుమించు ఎప్పుడు చేసామో తెలియదు కానీ చూద్దాం. అది ఇంకా కాలేదు, ఇంకా 1-2 రోజుల్లో అయిపోతుంది. చూద్దాం. కందపల్లి మునులు అనుపగా కృష్ణాదులు జరుదేరుగా మునులు, అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఈయనకి ఆజ్ఞించారైనా వెళ్ళరా అంటారు. కృష్ణాదులు, కృష్ణుడు, భీమార్జున, నకుల సహదేవులు, మిగతా రాజులు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఈయనతో పాటు నడిచి వచ్చారు. ఎక్కడికి? ఆత్మపురికి, అంటే వాళ్ళ పట్టణానికి. ఏమిటా పట్టణం? హస్తినాపురానికి వచ్చారు. ముదితులై జనులు ఎదుర్కొనగా చాలా ఆనందంతో, అమ్మా ధర్మరాజు గారు పాలిస్తున్నాడు ఆయన, ధర్మరాజు గారు కానీ జనులందరూ ఆయన్ని చాలా ఎదురుకొచ్చి ధర్మరాజు గారికి జయజయలు పలుకుతూ ఉండగా పుణ్యాంగనలు విప్రులను వచ్చి, పుణ్యాంగనలు అంటే ముత్తైదు, అలాగే బ్రాహ్మణులు విప్రులను వచ్చి వాడిని చూసి దీవెనలు ఇచ్చారు. అందరు విజయీ భవ, జయీ భవ, దిగ్విజయీ భవ అని దీవెనలు ఇచ్చారు. అది కందపద్యం. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళందరూ దీవెనలు ఎలా ఇచ్చారు? శేషలు చల్లగా, శేషలు అంటే అక్షతలు, పుణ్యాక్షతలు, అక్షతలు చల్లుతూ దీవెనలు ఇచ్చారు. జయీ భవ, విజయీ, దిగ్విజయీ భవ. అలా శేషలు చల్లగా, మహిమోద్భాసితుడై ఇట్లు అంటే మహిమతో ప్రకాశిస్తూ ఈయన లోపలికి వెళ్ళి, ధర్మజుడు నిజావాసంబు, ధర్మజుడు నిజంగా కరిపట్నంలో ఆ రాజమార్గంలోంచి, రాజవీధుల్లోంచి లోపలికి వెళ్ళి ఆయన ఆ కొలువు వచ్చి నిజావాసం ఆయనలో కొలువులోకి వెళ్ళి గాంధారీ సంభావన మనొచ్చి మొట్టమొదటిగా ఆయన చూసింది అంటే గాంధారి పాపం. ఏమిటి? ఆయన తల్లిని కుంతిని చూడాలి కదా అంటే, కుంతి ప్రస్తుతం తన కొడుకులు అందరూ ఉన్నారు. దుర్మార్గులో లేకపోతే అధర్మతలో వేరే విషయం. ఆవిడికి నష్టపోయింది, అందుకని ఆవిడ్ని ఊరడించాడు ఫస్ట్. ఆయనకి నమస్కారం పెట్టి ఆవిడ యొక్క దీవెనలు తీసుకుని ఆ తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆయన ధర్మరాజు. ప్రియము అంటే ప్రియము, ఆవిడ కూడా సంతోషించింది. ఒకప్పుడు ఉన్నంత కోపం లేదు. మనం విన్నాం స్త్రీపరంలో ఆవిడ ఆ కళ్ళ గంటల్లోంచి కొంచెంగా చూసింది. ధర్మరాజు వేళ్ళు కమిలిపోయింది. ఇది చూసిన అర్జునుడు భయపడి పారిపోయి కృష్ణుడు వెనకాల నుంచున్నాడు. కృష్ణుడిని ఏదో చెప్పించింది ఆవిడ, నువ్వే చేసావు, నీ వంశం కూడా నాశనం అయిపోతుంది. సరే ఆట తల్లికి ఎరగి, ఇప్పుడు ఆ తర్వాత తల్లికి ఎర్రగి ఆ తల్లికి నమస్కరించారు. ముదము ద్రౌపదికి సంతోషింది. సకల పౌర జనుల జానపదుల నెలమి వలయ వీడు కొలిపి, అక్కడ ఉన్నటువంటి పురజనులు అంటే పట్టణంలో ఉండండి, జానపదులు అంటే పల్లె వాసులు, వీళ్ళందరినీ కూడా నాయన ఇక నుంచి ప్రతిరోజు నేను కొలువు తీరుతా, మీ అందరి సమస్యలు నేను వింటా, మీకు తెలుసు, వెళ్ళండి మీరు జాగ్రత్తగా అని చెప్పి వాళ్ళని వీడుకొలిపి భూసురులకు దాన విధుల సమ్మదం వనొచ్చు. అంటే భూసులు బ్రాహ్మణులకి అనేకమైన దానాలు చేసి, భూదానము, గోదానము, సువర్ణ దానము, రజత దానము, ధాన్య దానము, తెలలు, ఇటువంటి అనేక దానాలు చేసి వాళ్ళని సమ్మదము అంటే బాగా ఆనందపరిచి వాళ్ళని విపత్తులైన సతులకు, ఇంకా ఆగలైన పాపం, విపత్తులైన సతులకు, విగతులు అంటే భర్తలు చనిపోయినటువంటి సతులకి సమగ్ర ధనంబుల సంఘం అంటే ఎక్స్క్రేషియా అంటారు. అమ్మా
యుద్ధంలో వాళ్ళు వాళ్ళు కౌరవుల వైపు కొట్లాడారా లేకపోతే పాండవుల వైపు కొట్లాడారా అన్నది చూడలైన ఎవరైనా సరే భర్తలు పోగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆధారంగా కొంత ధనాన్ని ఇచ్చాడు. ధృతరాష్ట్రుని ధృతరాష్ట్రుని ప్రభూత పూజాకరణమున పరితుష్టుని చేసి ధృతరాష్ట్రుని చక్కగా పరమ భక్తియుక్తముగా వినయము విధేయత ఉట్టిపడేటట్టుగా ఆయన్ని పూజించి నమస్కరించి గౌరవించి ఆయన పరితుష్టుని చేసి ఆయన సంతోషపడేట్టుగా చేసి సరైన తమ్ములను కృష్ణుడును తమోదమున ఆయన తమ్ముళ్ళు కృష్ణుడు వాళ్ళందరూ ప్రమోదమున ఆనందంతో ఓలలాడుతూ ఉండగా మహీశ్వరుడప్పుడు రాజ్యాభిషేక యుక్తుడై అప్పుడే రాజ్యాభిషేకం చేయించుకున్న లాగా నెమ్మది తలంచి గట్టి అయిన ఊరటము ఇప్పుడు బాగా ఊరట కలిగింది. కాకపోతే నువ్వు దిగులు పడ్డాడు, ఇది ఎట్లా అది ఎట్లా అది ఎలా ఇది ఎలా ఇది ఎలా అది ఎలా. ఇప్పుడు బాగా గట్టి అయిన ఊరట పొంది పెంపు కాంచి కొలిచి చాలా సంతోషంగా ఉన్నాడు. ఈయన కూడా ధర్మరాజు గారు కూడా. అది తర్వాత వచనం అట్లు శోభిల్ని ఉచిత ప్రకార సమాచరణంబులకు జన నియోగించి అంటే ఎవరెవరిని ఏ పనులు అప్పచెప్పాలో వాళ్ళకి ఆయా పనులు అప్పచెప్పేసి, అంటే దీన్ని కరెక్ట్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటారు ఇంగ్లీష్. అవి చేసి అభ్యంతర మందిరం వరకు దాన్ని ఆయన అంతఃపురాన్ని లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు? ధర్మరాజు గారు వెళ్ళారండి మొత్తానికి. అట్లా జాత శత్రుండు సమ్యగంగీకృత సామ్రాజ్యుండై ఆయనకి ఇప్పుడు సమ్రాట్ అయిపోయారు. సమ్రాట్ ధర్మరాజు అయిపోయి సంపూజ్యంబగు చరితంబున సంప్రవర్తన అంటే చక్కగా ఆయన చరిత్రతో పూజ్య చరిత్రగా ఉన్నాడు. అందరూ ఆయన్ని మెచ్చుకుంటారు. అందరూ ఏమి ధర్మరాజు అండి, ఏమి పాలన అండి అని అలా అందరూ మెచ్చుకుంటూ ఉండగా ఆయన పాలన చేస్తూ పంచాశద్వాసరానంతరం పంచాశత్ అంటే 50 వాసరం అంటే రోజు. 50 రోజుల తర్వాత వాసరపతి అంటే ఈయన సూర్యుడు. వాసరపతి పంచాశద్వాసరానంతరం మన వాసరపతి అంటే సూర్యుడు. అప్పుడు ఉత్తరాయణంలోకి వచ్చాడు. ఈయన రాజ్యంలోకి వచ్చి పరిపాలన ప్రారంభించిన 50 రోజులకి ఈయన ఉత్తరాయణానికి వచ్చాడు సూర్యుడు. ఒకటయ్యు ధర్మజుడు కృష్ణాదులను తోడ్కొని ఎన్నోది పద్యం 450 పద్యంతో ఆపారు. ఎన్నోది టైం ఎంత అయింది? కరెక్ట్ 8:50. 450తో ఈయన మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? అక్కౌరవేశ్వరుండప్పుడు కదలి తీసుకున్నాడు కృష్ణుడిని. భీమార్జున తీసుకుని కదలి గాంధారిని ధృతరాష్ట్ర ధరణి విభుని ముందర ఎవరిని పెట్టుకున్నాడు? గాంధారి ధృతరాష్ట్రుడు ధరణి విభుని ఇద్దరు ఒకళ్ళే. ధృతరాష్ట్ర ధరణి విభుని అంటే ధృతరాష్ట్రుడి రాజుని. తను రాజు అనుకోవట్లే ఆయన, ఇప్పటికి కూడా రాజు ధృతరాష్ట్రుడుగానే పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి రాజుని రాణిని తర్వాత కుంతిని ముందర పెట్టుకున్నాడు. తర్వాత నుంచున్నాడు రాజు ధర్మరాజు. కృష్ణుని తమ్ముని కృష్ణుని తమ్ముడిని అంటే కృష్ణుని ఆయన తమ్ముడైన సాత్యకిని తన తమ్ములైనటువంటి భీమార్జునుడు సహదేవుల్ని విదురుని యుయుత్సు సంజయులను కృపాచార్య పేర్లన్నీ ఈయన పద్యంలో రాశాడు. గిరేటది
కృపాచార్య ధౌమ్యుల మంత్రకోవిదులకు యాజకులు అంటే మంత్రాన్ని బాగా తెలిసినటువంటి, అందులో బాగా నిష్ణాతున్నటువంటి, యజ్ఞయాగాదులు చేయించడంలో నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణుని తోడ ఇంతమందిని తీసుకున్నాడు ఆయన. ముందరనేమో వీళ్ళ పెట్టుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ ఆయన తోడు తీస్తూ ఆయన వెనకాల కొంతమంది పక్కన తీసుకుని వస్త్ర చందన అగరు పుష్ప ఫల ఘృత కుండములు పట్టుకుని, ఇవన్నీ మంగళమైన వస్తువులు కుండల్లో పెట్టాడు. ఇవన్నీ ఏమేమిటివి? వస్త్రాలు, చందనము అంటే గంధం, అగరు అంటే ధూపం, చందనాగరు, పుష్పములని కుండలో పెట్టాడు, ఫలములు కుండలో పెట్టుకుని, ఘృత అంటే నెయ్య, ఘృత కుండములు పట్టించుకొని అనేక రత్నములు, రత్నములు, కాంచనం అంటే బంగారము, అగ్ని అంచితముగా వెంటన్నిటితో అగ్ని అంచితముగా అంటే దీంతో పాటు అగ్నితో కూడా తీసుకొచ్చాడు. అంటే వీళ్ళు నిచాకులు, వాళ్ళ అగ్నిని కూడా తీసుకొచ్చారు, అగ్నితో సహా తీసుకొచ్చి సంఘటించి యోగ్యజన సమానీతముగా చేసి యోగ్యజన సమానీతముగా చేసి అంటే యోగ్యజనులతో కూడినటువంటి సకల పరిజనంబు కొల్వ అంటే ఈయన్ని కొలుచుకోవడానికి అది కదా సమ్రాట్ పై. కాబట్టి ఈయన్ని కొలుచడానికి ఉన్నటువంటి మంత్రి దండధరుడు, మంత్రి దండ సామంత పురజన పురోహిత ముఖ్యులుగా మహావిభవంబు మెరయ ఆయన వైభవం అంతా తెలిసే విధంగా ఆయన బయలుదేరాడు. అంటే సమ్రాట్ బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరుతాడండి? ఒక చెంబు తప్పాల పెట్టుకుని అయితే బయలుదేరాడు కదా. నెక్స్ట్ ఇక్కడ వరకు ఈయన వెళ్ళాడండి, మళ్ళీ వెళ్తున్నాడు భీష్ముడి దగ్గరికి. కాబట్టి 450 పద్యాలైన ఇక్కడి నుంచి 18 పద్యాల్లో ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి రేపు భీష్మ నిర్యాణము రథసప్తమి నాడు అయినప్పటికీ మనం చెప్పుకునేటప్పటికీ అష్టమి ఘడియలు వచ్చేస్తాయి. 18 చెప్పినా అయిపోతుంది. వాళ్ళు కూడా మహాదేవ వాళ్ళు వెళ్ళారు. ఇంకో 9 చెప్పచ్చు కానీ చెప్పదలుచుకోవాలి. రేపు చెప్తాను. సాక్షాత్ దీపం గర్భ వాళ్ళకి బ్రహ్మానందం రాలేదమ్మా. చపాతీ కూడా చేసుకుంటున్నాను.
దీపానంతరం సుభాషణీయం సమర్పయామి. నైవేద్యం సరిపోతుంది. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వః. సర్వచైతన్య రూపం తమాజ్ఞాం విద్యాం ధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్. ప్రోక్షాం పరిశించాం అత్యంతవా పరిశించాం. షోడశ భార్యా సమేత అష్టపుత్ర పుష్పపౌత్ర సర్వేష్ఠిత పన్నా నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ చిత్రదాంతో చేస్తా. బుద్ధిరాంతో చేస్తా. నమో చిత్రదాంతో చేస్తా. శ్రీకృష్ణ యదుభూషణ శృంగార రత్నాకర నరేంద్ర వంశధన లోకేశ్వర దేవదానీక బ్రాహ్మణ గణార్తిహరణ దువానగంధాయక నీ పునృకత నిధి శ్రీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్తమూలికి వరాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి చక్ర చామరం విక్రయం
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. నమస్తా సుఖినో భవంతు. వర్షత పర్జన్య రక్షంతు సర్వే రక్షంతు మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు. సుబ్రహ్మణ్యం గారి దంపతులు ఉన్నారా మాస్టర్ అక్కడ? సుబ్రహ్మణ్య దంపతులు లేరు సార్, లేరు. ఇందాక వచ్చి వెళ్ళిపోయారు. నేను ఆన్లైన్ లో ఉన్నాను గురుగారు. వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నట్ట. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. రైట్ సార్. మహాదేవ్ గురు గారు. మహాదేవ 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 మూర్తి గారు. అదే మహాదేవ్ గురు సుబ్రహ్మణ్యం గారికి పెళ్లి శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి వాళ్ళ ఆవిడ చెప్పరా? ఇద్దరు ఒకటే అని అర్థం. అర్థం చేసుకున్నాను. ఇద్దరు ఒకటే, నేను ఒకటి తన ఒకటి కాదు. మహాదేవ్ 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 మా కామాక్షి. సుబ్రహ్మణ్యం గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ అమ్మాయికి పుట్టినరోజు ఆశీస్సులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా పంపిస్తున్నారా? వస్తోందా? మేము రామా? వస్తోందా? ఓ అండి అంతే, సరే అర్థమైపోయింది. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. సుబ్రహ్మణ్యం గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కల్ప. మహాదేవ గురువు గారు, సుబ్రహ్మణ్యం గారు, మీ దంపతులకు ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ అమ్మాయి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కన్నప్ప. మహాదేవ గురుగారు, ఒక సందేహం గురుగారు. అప్పుడు మీరు చెప్పారు కదా, ఆమె వాళ్ళకు ఇంత ధనం ఇచ్చారు ధర్మరాజు భర్త లేని వాళ్ళకని చెప్పారు కదా, అంటే వాళ్ళందరినీ ఈయన అట్లా రక్షిస్తాడా, సంరక్షిస్తారా గురుగారు? అంతే కదా మరి, అలాగే ఇచ్చాడు ఆయన. అప్పుడు అర్జునుడు అడుగుతాడు. అర్జునుడు అదే అప్పుడు అడిగాడు. అర్జునుడు గీతలో అడుగుతాడు కదా గురుగారు, వాళ్ళ భర్తలు పోతే వాళ్ళు ఎట్లా కష్టాలు అవుతాది కదా అని. అర్జున విషాద యుగంలో గురుగారు అవునమ్మా. అదే అదే మహారాజ్. అయ్యా, ఇంకొక చిన్న విషయం అంటే, రేపు రథసప్తమి సందర్భంగా పొద్దున 7 గంటలకల్లా సూర్య నమస్కారాలు ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యానుగ్రహానికి పాత్రులు కావచ్చును. ఎందుకంటే మరీ ఎండ ఎక్కితే కష్టం కాబట్టి 7 గంటలకల్లా ప్రారంభమవుతాయి. ఇది గ్రూప్ లో పెట్టమని చిరంజీవి సుబ్రహ్మణ్యానికి చెప్పాను, ఆయన పెట్టి ఉండవచ్చు. ఆయన పెట్టకపోతే మీరు ఎవరన్నా పెట్టండి.
రేపు 7 గంటలకు సూర్య నమస్కారాలు. మహాదేవ గురుగారు, మహాదేవ 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 హిమక్క. మహాదేవ గురుగారు. చక్కగా వేదం నేర్చుకుంటున్నా. మహాదేవ పెట్టేయండి నాన్న. వేదం నేర్చుకున్న కుర్రాడు అలా మాట్లాడకూడదు నాన్న. బంగారు తండ్రి బాయ్ మాస్టర్ అలా కరెక్ట్. 100 వరకు డమరకు అంటే